చెందినటువంటి మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళకి మనం ఆనర్ చేయబోతున్నారు కుమారన్ గారు. కాబట్టి మనందరం ఇవాళ మహిళలు గౌరవ సంస్కృతి ఎంత గొప్పగా అనిపిస్తుంది కదా, అవునా కదా కదా, సూపర్ అసలు. ఉన్నా కూడా మరొక 20 ఏళ్లుగా ప్రజలకు ఒక అన్నగా అన్ని సేవలు అందిస్తున్నారు మన మెట్టు కుమార్ యాదవ్ అన్న. అండ్ ఈ ఎల్కేవై ఫౌండేషన్ లో ఒక 35 మెంబర్స్ జయశ్రీ గారి టీం అందరూ కలిసి దీన్ని ముందుకు నడిపిస్తున్నారండి. కంటికి వెలుగన్నా అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకి పరిపూర్ణత ఇల్లాలమ్మ. మగవాడి బ్రతుకుల సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా. నికేతన్ హై స్కూల్ నుంచి సో వెంటనే అనురాధ గారు అలాగే ఝాన్సీ గారు పద్మ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. కూడా ఈ చైర్స్ కొంచెం ఫస్ట్ చైర్స్ ఖాళీ చేయాలి. మరి సునీత లక్ష్మణ్తో 2 సార్లు ఎంపీగా చేసిన కవిత మేడం గారు, అమృత్ కవిత గారు కూడా ఇక్కడ మనకి వేచి ఉన్నారు. వారితో పాటు మన కార్పొరేటర్ సతీమణి గారు అయినటువంటి రమా కుమార్ యాదవ్ గారు కూడా మరి మన ముందుకు వచ్చి ఉన్నారు. వారితో పాటు మన కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి గారు కూడా మనందరూ గట్టిగా కరతాళ ధ్వనులు చప్పట్లు మారుమోడిపోవాలని చెప్పాను. ఇంతకుముందే ఒక మహిళ వచ్చినప్పుడు సాటి మహిళగా 99% ఈ వేదిక మీద మహిళలే ఉన్నారు కాబట్టి మహిళల్ని మనం సాధారణంగా ఆహ్వానం చేసుకోవాలి. అలానే సింధు ఆదర్శ రెడ్డి గారు, అలానే కుమారన్ గారు, అలానే మన అన్నలు, అలానే మన మాజీ ప్రొటెన్షన్ స్పీకర్ భూపాల్ రెడ్డి గారు సతీమైనటువంటి గీతా భూపాల్ రెడ్డి గారు కూడా వేచి ఉన్నారు. సుమిత్ర గారు, హరీశన్ గారు స్పెషల్ గెస్ట్ గా రావడం జరిగింది. మరి హరీశన్ గారు ఇంకొక గంటల మందికి వస్తారు. సుమిత్ర గారు, మీరు అందరూ కూడా ఫొటోస్ తర్వాత ప్లీజ్ అమ్మ, మీకు అందరికీ ఫొటోస్ వస్తాయి. ఇక్కడ మహిళలందరూ కూడా మనం ఈ కార్యక్రమాన్ని స్వయంగా పూర్తి చేసుకోవాలంటే మనం చక్కగా ఈ కార్యక్రమాన్ని నిజం చేసుకోవాలి. అక్కడ క్రౌడ్ కూడా ఆ మహిళలకు ఛాన్స్ ఇవ్వాలి. మనము ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మన కుమారన్న ఈ ప్రాంతంలో ఎరిగిన రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. కార్యక్రమంలో సీనియర్ గా మన స్వర్ణలత గారు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా వారిని కూడా వేదిక మీద వారితో పాటు ఈ రోజు రైలు సేవలు అందించి ఈ ప్రాంతంలో పేరున్నటువంటి వ్యక్తి అయినటువంటి మన స్వర్ణలత మేడం గారు ఎక్కడున్న మీ టీం స్వర్ణలత మేడం గారిని కూడా టీమ్ లో జాయిన్ అవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి దీపం రాగిపోవాలి. ఇంత ముందే చెప్పాను, అతిథులు వచ్చినప్పుడు అందరం కూడా మనం చప్పట్లతోనే మనము వాళ్ళని సాధారణంగా ఆహ్వానం చేసుకోవాలి. అదేవిధంగా ఈ కార్యక్రమాలు ఇంకా 2 ఉన్నాయి. కవిత మేడం, సింధు ఆదర్శ రెడ్డి గారిని, అలానే రమా కుమార్ యాదవ్ గారిని, అలానే వేదిక మీద ఉన్నటువంటి అలానే లక్ష్మీరెడ్డి సునీత లక్ష్మీరెడ్డి ఎమ్మెల్యే గారిని, సింధు ఆదర్శ రెడ్డి గారిని, గీతా భూపాల్ రెడ్డి గారిని, రాణి గారిని, అలానే మిగతా
మహిళలందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదిక మీదకి వారందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమం ఏనుగా కవితగాన్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వారిని కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. అలానే ఈ ప్లేస్ కొంచెం క్రౌడ్ కూడా కొంచెం బ్యాక్ సైడ్ వెళ్తే బాగుంటుందేమో. మరి తక్కువ టైంలో వారు 2 రోజులు అనుకున్నారు, ఇది ఎక్కువగా టైం లేదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని కొంచెం మనము ఇంకా వినియోగంగా నిరంతరంగా చాలా ఉత్తమంగా చాలా ప్రయోజనమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడ మీకు 1 అండ్ కార్పొరేటర్ కొన్నారానికి గట్టిగా చప్పట్లు కొట్టాలి, మారి మ్రోగిపోవాలి, పైన టాప్లు ఎగిరిపోవాలన్నమాట. అలా చప్పట్లతో ఆహ్వానిస్తూ మరి ఈ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి అధ్యక్షోపన్యాసం చేయవలసిందిగా వారిని సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఫస్ట్ చీఫ్ గెస్ట్ సునీత గారు, జయశ్రీ టీం రెడీ ఉండాలమ్మా. విజయలక్ష్మి గారు కూడా దయించి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. మీరు కూడా వేదిక మీదకి వచ్చి ఆహ్వానించాల్సింది. ఈరోజు జరుపుకుంటున్న మహిళా దినోత్సవ మహోత్సవం మరి విచ్చేసిన పెళ్లి అనుకుంటే మాత్రం పెళ్లి అనగానే వెళ్ళగానే అన్న ఖచ్చితంగా పుస్తమెట్టలు ఇచ్చి పంపిస్తారు. అన్నది ఎంత పెద్ద మనసో కదా. అలాగే ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే మరి ఆర్థిక సహాయం కూడా చేయడం జరుగుతుంది. మరి ఈఎస్ఐ హాస్పిటల్ కి మెటీరియల్ కూడా డొనేట్ చేశారు అన్న. మరి వారి ఇంటికి వెళ్తే అన్న మాకు ఇది లేదు అని దీనంగా మనం వెళ్తే ఖచ్చితంగా ఆదుకుంటారు. మన అన్న ఒక్కసారి అన్నకి గట్టిగా చెప్పట్లు మెట్టు కుమార్ యాదవ్ అన్న గారికి. ఎందుకంటే ఎంకేవై ఫౌండేషన్ ద్వారా ఎన్నో పనులు చేస్తున్నారు. మరి మహిళలకి ఈ స్కూటర్స్ అంటే మామూలు స్కూటీ ఇస్తే పెట్రోల్ కి డబ్బులు ఎక్కడ అవుతాయో అనేసి అంటే వాళ్ళని అర్థం చేసుకొని ఈ స్కూటర్స్ కూడా అందించారు ఒక 20 వరకు. అలాగే బండ్లగూడ నుంచి ఉన్నారా అమ్మా ఎవరన్నా? బండ్లగూడ నుంచి బండ్లగూడ దగ్గర మనకి మంచి స్టిచ్చింగ్ ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకి ఎంతమంది ఉన్నారు? ఒకసారి గట్టిగా వేసుకుందామా? లేదు, సౌండ్ రావట్లేదు. జై తెలంగాణ, జై తెలంగాణ. అసలు ఉన్నారు ఎందుకు అన్నం చూసి భయపడుతున్నారు? ఇప్పటిదాకా మస్తు ఉత్సాహంగా ఉన్నారు కదా. రేపు మారుమోగిపోవాలి, ఈ ప్రాంతం అంతా దగ్గరిపోవాలి ఈ కార్యక్రమంతో. మరి రమణ కుమార్ యాదవ్ గారు మరి వారికి ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మరి మన సునీత లక్ష్మారెడ్డి గారికి పుష్పగుచ్చాన్ని ఇచ్చి సన్మానం కూడా చేయడం జరుగుతుంది. వారికి సునీత గారికి టీఎస్పీఎస్ మెంబర్ కమిషనర్ మెంబర్ సునీత గారికి అలానే అట్ ద సేమ్ టైం సాలు కూడా కట్టిగా నాశనం చేసిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత సింధు ఆర్ఎస్ రెడ్డి గారు క్షమాంజలి తెలియజేసుకుంటూ చక్కగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి కుమారాన్ని గారు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు, ఎందుకంటే చప్పలుగా కూడా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది, మనం అదృష్టంగా భావించాలి. ప్రొటెస్టెంట్ స్పీకర్ దీపారెడ్డి గారు సత్యమైన గీతా మేడం కూడా ఇక్కడ రావడం జరిగింది. అన్ని ఆశీస్సులు కూడా మనకున్నాయి. ఇక్కడ ఖచ్చితంగా మనం ఈ రోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి ఆవిడ కూడా ఒక కారణం. కాబట్టి సింధు ఆదర్శ్ రెడ్డి గారు మన భారత్ నగర్ కార్పొరేటర్. చప్పట్లు మన హెల్త్ గా మంచిది, చప్పట్లు పెడితే ఇది చెప్తున్నాం కదా. అది ఉప్పు లేని పప్పు చప్పట్లు లేని సభకమైనటువంటి కార్యక్రమం తలబెట్టారు. 3 రోజుల్లో అద్భుతమైనటువంటి కార్యక్రమం తలబెట్టి ఇంత చక్కనైనటువంటి విజయం పొందాలో దూసిపోతున్నటువంటి కుమారాన్ని ఇప్పుడు మన ఆదర్శ్ రెడ్డి గారు భారత్ నగర్ కార్పొరేటర్
అండ్ శ్రీకాంత్ గౌడ్ ఎక్స్-జడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ గారిని కూడా కుమారన్న శాలుతో సన్మానించవలసిందిగా వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా శ్రీధర్ వెంకటేష్ గౌడ్ జిన్నారం మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ ఉద్యమకారుడు వెంకటేష్ గౌడ్ గారిని సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మాణిక్ గారిని యువ నాయకుడు బీఆర్ఎస్ యువ నాయకుడు మాణిక్ యాదవ్ గారిని కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం. శ్రీధర్కి ఇట్లా భాగ్యం దొరికింది, అందరికీ సన్మానం చేసే భాగ్యం. అదేవిధంగా గోపాల్ అక్కడ వస్తున్నా గోపాల్ చందు ఇట్లా దేవేందర్ యాదవ్ గారిని సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఇంద్రారెడ్డి గారిని సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా శ్రీధర్ చార్ని మాణిక్ యాదవ్ నిరంతరం సోషల్ మీడియాలో ఉంటున్నటువంటి రాజేష్ గారిని కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా కొరకంచి మాజీ సర్పంచ్ గారిని సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఇంకెవరున్నారు? శ్రీనివాస్ గారిని కళ్యాణ్ సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం. మన్నించాలి, ఇంకెవరన్నా ఉంటే మేరాజం చేస్తాం. మన్నించాలి. మాజీ వెల్కమ్ మెంబర్ చంద్రశేఖర్ గారిని సన్మానం చేయాల్సిందిగా. ఒక్కసారి గట్టిగా చప్పట్లు పెడతామా? ఎందుకంటే ఈ జనరేషన్ లో ఒక ఆడపడుచు ఇంటికి వస్తే ఒక రోజు 2 రోజులు చూసుకుంటాం అంతే. కానీ ఇంతమంది ఆడపడుచులకి అన్న అండగా ఉండి ఇవన్నీ చేస్తున్నారంటే దానికి అమ్మ ఒక్క నిమిషం. పిల్లలంతా కూడా పటంచెరు జిహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. పటంచెరు అంగరంగ వైభవంగా జరుగుతుంది. పిల్లల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు, అలానే మధ్యలో నేను సైతం కుమారన్నకు ఉంటామని చెప్పి మధ్యలో వచ్చినటువంటి మహిళలు కూడా డాన్స్ చేస్తున్నారు, అలానే పాటలు పాడుతున్నారు. ఇది కుమారం టీం అంటే ఇంతనే కాదా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. అభివృద్ధి అలానే ఉపన్యాసం చేయాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రోజు మనందరికీ తెలుసు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 తారీఖు నాడు జరుపుకుంటాం. మనం మహిళలను ప్రపంచం మొత్తం మీద గౌరవిస్తున్నాం కాబట్టి ఆ రోజు మార్చి 8 తారీఖు నాడు మనం మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆ రోజు కూడా మనము కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం ఇంటి దగ్గర. అదేవిధంగా ఇవాళ భారీ ఎత్తున హరీష్ అన్న గారు వస్తారు అని మాటిచ్చిండు, వస్తున్నాడు. కొద్దిగా లేట్ అవుతుండొచ్చు హరీష్ అన్న గారికి, కొద్దిగా అనివార్య కారణాల వల్ల అన్నగారు రాలేకపోయిండు. అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి, మన మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారికి పాదాభివందనం చేస్తూ ఆమె ఇచ్చేసి మనల్ని అందరినీ సంతోషపెట్టి ఈ కార్యక్రమానికి నేను ఖచ్చితంగా వస్తా కుమార్ అని చెప్పేసి వచ్చినందుకు నిజంగా మీ తరఫున డాన్స్ మీద కూర్చున్న మా అందరి తరఫున కూడా పేరు పేరున ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒకసారి ఎమ్మెల్యే మహబూబాబాద్, ఒకసారి ఎంపీగా చేసినటువంటి ఘనత మా నలోతు కవిత గారిది. కవిత గారు కూడా నిజంగా హరీష్ అన్న గారు స్వయాన అమ్మ నేను పోవట్లేదు, నేను పోతలేను కాబట్టి మీరు పోయినట్టయితే నేను పోయినట్టే అని చెప్పేసి మా పెద్ద మనసు చేసుకొని మా కవిత గారిని ఇక్కడ విచ్చేసినందుకు సంతోషంగా ఉందన్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీకు కూడా. అదేవిధంగా సుమిత్ర గారు ఇచ్చేసినందుకు చాలా సంతోషం, ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసిన మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారికి ఇచ్చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన రాజకీయ కురుదుడు, రాజకీయంగా అభివృద్ధి చెందినటువంటి మన ఎక్స్ చైర్పర్సన్, మన ఎక్స్ ప్రోటెన్ చైర్మన్ అయినటువంటి భూపాల్ రెడ్డి అన్న మన అందరికి సుపరిచితమే. భూపాల్ అన్నను చూడని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ.
భూపాలన్న చేసిన సేవలు చాలా ఉన్నాయి కాబట్టి పటాన్చెరు కాన్స్టిట్యున్సీతో పాటు మెదక్ జిల్లా ఎమ్మెల్సీగా గెలిచి మెదక్ జిల్లాకు ఎన్నో ఎనలేని సేవలు చేసినటువంటి భూపాల్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి గీతా భూపాల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మనందరికీ తెలుసు 2 సార్లు కార్పొరేటర్ గా గెలిపింది. భారతీనగర్ కు సేవలు అందించి మా కౌన్సిల్ మీటింగ్ లో బ్రహ్మాండంగా సమస్యల మీద నిరంతరం మాట్లాడుతూ కొట్లాడుతూ అనేక నిధులు తీసుకొచ్చినటువంటి సింధు ఆదర్శ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా కవిత గారు అమీన్పూర్ మున్సిపల్ కౌన్సిలర్ అయినటువంటి కవిత శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంపీటీసీగా పార్టీ ఘనాపూర్ ఎంపీటీసీగా నిరంతరం సేవలు చేస్తూ, చంద్రశేఖర్ అన్న కూడా మాజీ సర్పంచ్ గా చేస్తూ, నీనా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ వచ్చేసినటువంటి నీనా చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. అదేవిధంగా ఈ స్టేజ్ అలంకరించిన విజయలక్ష్మి గారికి, అదేవిధంగా కాటా సునీత గారికి, అదేవిధంగా రమా సంజయ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవనీయులు పెద్దలు మా అన్న అయినటువంటి గౌరవ మాజీ కార్పొరేటర్ శంకరన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకుడు భారతీనగర్ కార్పొరేటర్ గా మా సింధు గారు సేవలు చేస్తున్నాను. సింధు గారికి వెన్నంటూ ఉంటూ ఎన్నో సమస్యలను సఫలీకృతం చేస్తున్నటువంటి సింధు ఆదర్శ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రుడు చిన్న వయసులో కూడా జెడ్పీటీసీఐ పటాన్చెరు జెడ్పీటీసీఐ పటాన్చెరుకు ఎనలేని సేవలు చేసినటువంటి మిత్రుడు మన శ్రీకాంత్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గుమ్మడిగల మనం వింటున్నాం ఈ మధ్యకాలంలో తారానగర్ పేరు అసలు ఎవరికి తెలిసేది కాదు, ఎందుకంటే పటాన్చెరుకు ఎక్కడో లాస్ లో ఉండే అలాంటి తారానగర్ పేరు అందరికి తెలియజేసేటట్టు చేసి అక్కడ ఏదైతే జిహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ వేస్తుందో ఆ డంపింగ్ యార్డ్ వేయొద్దు అన్న ఒకే ఒక ఉద్దేశం మీద వేసినట్టయితే పంటలు నష్టమైతే, పశువులకు నష్టం అవుతుంది, చాలా ఇబ్బందిగా అవుతుంది, వాటర్ కలుషితం అవుతుంది అని చెప్పేసి నిరంతరం జేఏసీ పెట్టి పోరాటం చేస్తున్నటువంటి మా గోవర్ధన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా నిజంగా ముఖ్యంగా చెప్పాలంటే ఒక పర్సన్ గురించి మీకు చెప్పాలి ఖచ్చితంగా. టీఆర్ఎస్ స్టార్ట్ అయిన నుంచి, కేసీఆర్ ఉద్యమం స్టార్ట్ అయిన నుంచి ఉద్యమంలో పాల్గొంటూ ఎన్నో కేసులై దగ్గర 30-40 కేసులై మన చిన్న వయసులో సర్పంచ్ అయ్యి ఇప్పుడు మాజీ సర్పంచ్ గా ఉంటున్నటువంటి వెంకటేశం గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిత్రుడు శ్రీధర్ చారి చాలా మంది పార్టీలలోకి వచ్చినా కానీ టీఆర్ఎస్ పార్టీని పట్టుకొని నా తమ్ముడు శ్రీధర్ చారి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తమ్ముడు మాణిక్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా చందు గారికి ధన్యవాదాలు. జిన్నారం మండల్ ప్రెసిడెంట్ ఇప్పటిదాకా చెప్పిన నేను రాజేష్ గురించి. రాజేష్ నిజంగా సోషల్ మీడియాలో నిరంతరం ఉంటూ ఏదన్నా సమస్య వస్తే ఆ సమస్యను సోషల్ మీడియాలో పంచుతూ మళ్ళీ ప్రజల్లో పుట్ట ఉంటూ ప్రజల కష్ట సుఖాలు పంచుకుంటున్నటువంటి రాజేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సర్పంచ్ రాజు గారికి, కోర్కాన్ సర్పంచ్ శివరాజు గారికి, మాజీ సర్పంచ్ శివరాజు గారికి, అదేవిధంగా మిత్రుడు మేరాజ్ గారికి, రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున నాయకు నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన వాళ్ళకు ఒక 4 గురించి మీకు చెప్పాలి ఖచ్చితంగా. స్పందన మేడం గారు కూర్చోండి, ఒక చైర్ వేయండి. అలాగే శివకుమారి గారు కూడా కూర్చోండి, మిమ్మల్ని 10 నిమిషాలలో మీరు పిలుస్తారు. ఈ కార్యక్రమానికి ముందుండి అన్న మహిళా దినోత్సవాన్ని జరుపుదాం, ఖచ్చితంగా మేము మహిళలందరినీ పిలుస్తాం. ఒక మంచి మహిళా దినోత్సవం రోజు మహిళలను పిలిచి ఆట పోటీలు పెట్టి, అదేవిధంగా కొంతమంది ముఖ్య అతిథులను సమాజ సేవ చేస్తున్నటువంటి, సమాజం కోసం కృషి చేస్తున్నటువంటి కొంతమంది మహిళలకు మనం సన్మానం చేసినట్టయితే వాళ్ళకి ఇంకా ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి నా దగ్గరికి మొదటి నుంచి మా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి గౌరవ జయశ్రీ గారికి, అదేవిధంగా గౌరవ బండగుల పద్మ గారికి
పాపం దానిలో కూడా అనగానే నిరంతరం పనిచేస్తూ ఆమె పద్మ గారు కూడా మహిళల్లో కూడా ఉంటూ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న పద్మ గారికి, అదేవిధంగా అజ్మీరా గారికి, ఒక ముస్లిం మహిళ అయినా సరే కార్యక్రమంలో మేము ముందు ఉంటామని చెప్పేసి అన్ని కార్యక్రమాల్లో నాతో ఉంటూ నాతో పనిచేస్తూ బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తున్నటువంటి అజ్మీరా గారికి, ఇంకా చంద్ర గారికి, మేరీ గారికి, ఆస్మా గారికి, సబీరా గారికి, జరీనా గారికి, సాగర గారికి, సరళ, చాలా మంది ఉన్నారు, 37 మంది టీం ఉంది. ఏమనుకోవద్దు, ఎందుకంటే అందరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి చాలా మంది కూడా వచ్చారు. మన సమాజ సేవలో సుప్రియ గారు కూడా ఉన్నారు, అదేవిధంగా మా రేఖ సింపతి ప్రెసిడెంట్ ఆమె పటాన్చెరు మొత్తం మీద దగ్గర వీళ్ళకి చెప్పాలి ఆనర్స్ సన్మానం మేడం మాట్లాడిన తర్వాత మన మలోతు కవిత గారికి కొద్దిగా అర్జెంట్ గా పని ఉంది. సారీ, నేను టైం తీసుకుంటున్నాను, క్షమించాలి, తప్పదమ్మా. ఒక్క 15 నిమిషాలు అయితే ఆనర్స్ గా ఎవరినైతే పిలిచినామో వాళ్ళకు కూడా సన్మానం ఉంటుందమ్మా, ఎక్కడ పోవద్దు. ఈ స్వర్ణలత లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు, నేను 2 మాటలు మాట్లాడి ఇచ్చేస్తాను. ఇప్పుడు మాట్లాడి నేను వాళ్ళ పేర్లు చెప్తా. స్వర్ణలత గారు పెద్ద మనిషి వచ్చిందా? ఓకే. వీళ్ళకి భార్గవి గారికి, రేఖా గారికి, స్వప్న గారికి, సుప్రియ గారికి, మీనా కుల్కర్ణి గారికి, వీళ్ళకందరికీ సన్మానం ఉంటుంది. మన గౌరవ నర్సాపూర్ శాసనసభ్యులు మన సునీతా లక్ష్మారెడ్డి గారి చేతుల మీద సన్మానం ఉంటుంది. ఒక 10-15 నిమిషాలలో మేము స్టేజ్ మీద తీసుకుంటాం. థ్యాంక్ యూ. అదేవిధంగా మా ఆడపడుచులకు, మా అమ్మ చెల్లెళ్ళకు అందరినీ కూడా పిలిచి మహిళాదినం చేసి వాళ్ళని గౌరవంగా సన్మానం చేసినట్టయితే ఒక పటాన్చెరులో ఒక మంచి గుర్తింపు వస్తుందన్న ఒకే ఒక ఉద్దేశం మీద ఇవాళ మనం ఈ మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ కు నిజంగా బ్రహ్మాండంగా అందరూ కూడా మన పెద్దలు అందరూ కూడా హాజరై మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఎందుకంటే పెద్దల మధ్యలో మనం చూస్తున్నాం కాబట్టి మనకందరికీ తెలిసి బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 2 మాటలు మాట్లాడుతున్నామా, ఎందుకంటే సమయం లేదు. మలోతు కవిత గారికి మీటింగ్ ఉంది, వెళ్ళాలి కాబట్టి 2 నిమిషాలు మాట్లాడతా. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 13 ఏళ్ల ఉద్యమం చేసిన తర్వాత చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ దేశం లేనట్టు చూడండి, ఆయన ఆలోచన విధానం ఎంత బాగుంటుందో మీరు ఆలోచన చేయండి. ఎక్కడ కూడా దేశంలో ఇలాంటి సంక్షేమ పథకాలు లేవు. ముఖ్యంగా మా ఆడపడుచులకు మాజీ కార్పొరేటర్ అంజయ్ యాదవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా కళ్యాణ్ సన్మానం చేయడం బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు. అందులో మహిళల కోసం కళ్యాణ లక్ష్మి అంటే చూడండి, ఎందుకంటే ఒక ఆడపిల్ల పెళ్లి మన కుటుంబంలో అయితే తల్లిదండ్రులకు ఎంతో బాధ ఉంటుంది. అంటే ఆర్థిక పరిస్థితులు బాగులేని కుటుంబాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ ఆర్థిక పరిస్థితి లేని కుటుంబాలకు ఏదో ఒక మేలు చేయాలి, ఏది చేసినట్టయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఏ తల్లిదండ్రులకైనా ఎక్కడైనా ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల పెళ్లికి 1 లక్ష రూపాయలు ఇచ్చినట్టయితే ఇంత చేదోడు వాదోడుగా ఉంటుందన్న ఒకే ఒక ఉద్దేశం మీద బ్రహ్మాండమైన పథకాన్ని మనం ముందుకు తీసుకొచ్చాం. అలాంటి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి నిధులు కూడా రావట్లేదు, మీరు చూస్తున్నారు. అయినా కానీ మనం ముందుండి కొట్లాడి తీసుకునే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ, అదేవిధంగా డెలివరీకి పోతే హాస్పిటల్ డెలివరీకి పోతే ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్స్, జిల్లాకు ఒక హాస్పిటల్ నిర్మిస్తూ బ్రహ్మాండమైన హాస్పిటల్ని మెరుగుపరుస్తూ, ఉన్న హాస్పిటల్ని మెరుగుపరుస్తూ 50 పడకలు ఉంటే 100 పడకలు ఉంటే 100 పడకలను 200 పడకలు, 50 పడకలను 100 పడకలు చేస్తూ బ్రహ్మాండంగా హాస్పిటల్ నిర్మించినట్టయితే వాళ్ళు డెలివరీకి పోయినట్టయితే బయట ఏదైతే డెలివరీకి పోతే ఇంచుమించు 50 నుంచి 1,00,000-2 లక్షల రూపాయలు అవుతుంది. ఎనలేని భారం పడుతుంది పేద మహిళల మీద అని చెప్పేసి బ్రహ్మాండంగా గవర్నమెంట్ హాస్పిటల్లో సేవలు అందిస్తూ, ఆపరేషన్ చేస్తూ, డెలివరీలు చేస్తూ, అదేవిధంగా ఆడపిల్ల పుడితే 13,000, మగ పిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ గారి కిట్టు ఇచ్చి మరి మన ఇంటి దాకా అంబులెన్స్ లో దించిన ఘనత చంద్రశేఖరరావు గారు దాన్ని తెలియజేస్తున్నాను. అంత మంచి నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం మనది, అంత మంచి ముఖ్యమంత్రి, బాగా తెలిసిన ముఖ్యమంత్రి, ప్రజల నాడి తెలిసిన ముఖ్యమంత్రి, ప్రజల గురించి ఏం చేయాలనేది తెలిసిన ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఉన్నంతసేపు ఆడపడుచు కన్నీళ్లు రావని నేను తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా పటాన్చెరు విషయంలో ఒక మాట చెప్పాలి.
పటాన్ చెరువు మన అందరికీ తెలుసమ్మా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. పటాన్ చెరువు అంగడి అంటే మార్కెట్ సంత ఎక్కడ జరిగేది? నేషనల్ హైవే మీద జరిగేది. మన సునీతా లక్ష్మారెడ్డి గారికి కూడా తెలుసు, ఎందుకంటే మెదక్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి. నేషనల్ హైవే ఇక్కడ మీ మహిళలకందరికీ తెలుసు కదమ్మా, సంత ఎక్కడ జరిగేది? మార్కెట్ మెయిన్ రోడ్ మీద నేషనల్ హైవే మీద జరిగేది. చాలా ఇబ్బందికరం. ఏదేని ప్రమాద వశత్తు కూడా నిజంగా ఏదైనా ప్రమాదం జరిగితే నిజంగా ఎన్నో ప్రాణాలు పోయేది. అలాంటి మార్కెట్ను గౌరవ మంత్రివర్యులు హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ వచ్చిన కొత్తల బ్రహ్మాండంగా 14 ఎకరాలు కేటాయించి మనకు మార్కెట్ను తీసుకొచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం మీ అందరికీ తెలియజేస్తున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే 2-3 నెలల్లోనే మనకు మార్కెట్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితి ఇప్పుడు బ్రహ్మాండంగా పోతున్నాం. మార్కెట్ లో కూరగాయలు తీసుకుంటున్నాం, అన్ని విధాలు అన్ని కొంటున్నాం, వస్తున్నాం. దొంగల భయం లేదు, వేరే భయం లేదు. మళ్ళీ ఇబ్బందికరంగా రోడ్డు మీద పోతే యాక్సిడెంట్ అవుతుందన్న ఉద్దేశం కూడా లేకుండా బ్రహ్మాండంగా మనం మార్కెట్ లో కూరగాయలు తీసుకొని వస్తున్నాం. అలాంటిది పరిస్థితి మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది. కాబట్టి అదేవిధంగా చంద్రశేఖరరావు గారికి ప్రత్యేకంగా మీ తరఫున, మహిళల తరఫున ఈ వేదిక మీద నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా పటాన్ చెరువు కార్పొరేటర్ గా ఎన్నికైన మొదటి నుంచి మహిళల గురించి ఏదో చేయాలి, వాళ్ళకి చేసినట్టయితే బాగుంటుందని చెప్పేసి బండగూడకు సంబంధించి జయశ్రీ గారిని, పద్మ గారిని ఒకసారి మాట్లాడి అక్కడ కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం పెట్టినట్టయితే బాగుంటుందన్న ఒక ఉద్దేశం మీద ఆ రోజు బండగూడెం లోపల మనము కుట్టు మిషన్లు ఇచ్చి శిక్షణ కేంద్రం ఇంచుమించు 6 నెలల నుంచి సంవత్సరం, ఒక విడత 6 నెలలు, ఒక విడత 6 నెలలు, అట్లా సంవత్సర కాలం వాళ్ళకు కుట్టు శిక్షణ ఇప్పించి ఒక నిపుణులు అయినటువంటి వాళ్ళతోటి కుట్టు శిక్షణ ఇప్పించినాం. అక్కడ మహిళలు ఎంతో తోడ్పాటైంది. చాలా మంది మహిళలు కూడా సంతోషంగా నేను మొన్న మీటింగ్ పెట్టడం జరిగింది. ఎంకేవై ఫౌండేషన్ తరఫున మేము సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు ఆ రోజు మాట్లాడిన మాటలు వాళ్ళు చాలా బాగా మాట్లాడారు. అన్న మీరు మాకు కుట్టు మిషన్ శిక్షణ ఇప్పించారు, మాకు బతుకుకు ఆధారం అయ్యింది, మేము కొద్దిగా ఒక 10-12 వేల రూపాయలు సంపాదించుకుంటున్నాం, బాగుంటుంది అని చెప్పడం జరిగింది. చాలా సంతోషం అన్న. అదేవిధంగా ఆ రోజు కూడా మీరు అడిగారు, అన్న కుట్టు శిక్షణ అయితే ఇప్పించారు, కుట్టు మిషన్లు కూడా మాకు ఇప్పించాలంటే ఖచ్చితంగా రాఖీ పాదం రోజు మీ అన్న రాఖీ కానుకగా మీ అందరికీ కుట్టు మిషన్లు ఇప్పిస్తానని ఆ రోజు కూడా మాట ఇచ్చిన, ఈ రోజు కూడా నేను మాట ఇస్తున్నా సభాముఖంగా, మీ అందరికీ కూడా నేను కుట్టు మిషన్లు ఇప్పిస్తానని ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాను. అదేవిధంగా నా ఎంబడి బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని గత 10-12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి జయశ్రీ, పద్మ, అజ్మీరి వీళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతారు. ప్రతి ప్రోగ్రామ్ కి అటెండ్ ఒక ఆడపడుచు ఒక ప్రోగ్రామ్ ఉందంటే 8-8:30 ఉన్నదంటే పొద్దున్న లేవాలి, పిల్లలను స్కూళ్ళకు పంపించాలి, పిల్లలకు టిఫిన్లు చేయాలి, భోజనాలు వండుకోవాలి, మళ్ళీ ప్రోగ్రామ్ కు రావాలి. ప్రోగ్రామ్ కు పాపం సైకిల్ మీద అంటే సైకిల్ మీద, బండి మీద అంటే బండి మీద రకరకాలుగా వచ్చేవాళ్ళు. ఒక్కొక్కరికి అన్న మేము 8 మంది ఉన్నాం, 10 మంది ఉన్నాం అంటే కారు పంపించి కూడా వాళ్ళని తీసుకొచ్చి ఘనంగా ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తాం. అలాంటి మహిళలను గుర్తించి మొన్న దసరా పండుగ రోజు మా జయశ్రీ గారు, పద్మ గారు అడిగితే దసరా పండుగ రోజు 20 స్కూటీలు ఇచ్చాను. నేను మొదటి దశ 20 ఇచ్చిన, మళ్ళా బర్త్డే రోజు ఒక 20 స్కూటీలు ఇస్తానని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మీ అందరమ్మా మా మీద నమ్మకంతో ఇక్కడికి మహిళా దినోత్సవం రోజు మీరు అందరూ ఇచ్చేసి సభను సక్సెస్ చేసిన మహిళామణులకు, తల్లులకు, అక్కజనులకు అందరికీ కూడా మరొక్కసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేతిలో ఇంత అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా చాలా పెద్ద ఎత్తున మన కుమార్ యాదవ్ వారి యొక్క ఆధ్వర్యంలో పటాన్ చెరువులో ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా కూడా మీ అందరి తరఫున కుమార్ అన్నకు, వారి సతీమణి గారికి కూడా నిజంగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నా. వేదిక పైన నాతో పాటు అంటే మనందరికీ ఆదర్శంగా తీసుకునే మహిళామణి మాజీ మంత్రులు అక్క సునీతా లక్ష్మారెడ్డి గారికి, అక్క మన సుమిత్ర గారికి, మరియు భూపాలరెడ్డి గారి సతీమణి గారు గీతక్క గారికి, జడ్పీ చైర్పర్సన్ గారికి, సింధు గారికి, చాలా మంది మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, మా తోటి మహిళలు, మా చాలా మంది ఉద్యమకారులు, 2001 నుంచి పనిచేస్తున్న ఉద్యమకారులు, మళ్ళా నేను కూడా జయశ్రీ గౌడ్ అనుకుంటా చెప్తా ఉన్నాను. ఇంకా అక్కడ జయశ్రీలో వాళ్ళ టీం అంతా కూడా
ఏ కార్యక్రమం చేసినా బ్రహ్మాండంగా వాళ్ళ దాంట్లో ఒక 10 మంది ఉంటారు. ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా కూడా చాలా ఎక్సలెంట్ గా ఇక్కడ పట్టాన్చేరులో సక్సెస్ కావాలంటే ఈ మహిళా టీం కంపల్సరీ ఉండాల్సిందే అని చెప్పి నాకు ఎన్నుకొని అన్నవాళ్ళు చెప్తా ఉన్నారు. మనసు ఫీల్ అవుతా ఉన్నాం. మాకు రూరల్ ఎట్లుంటాయంటే అందరు పాపం వ్యవసాయానికో పొలానికో పనులకు వెళ్ళిపోతారు. మిమ్మల్ని చూస్తుంటే అది ఎంత కన్నుల పండుగ ఉందంటే అన్న నాకు అనిపిస్తుంది పెద్ద డాన్ ఉన్నట్టున్నావు ఇక్కడ. అంతేనా? డానేనా? మొత్తం అదరగొడుతున్నావు అన్న. బ్రహ్మాండంగా ఉంది. ఫ్యూచర్ లో ఇంకా మా ఆడబిడ్డల ఆస్తులు పూర్తిగా మీకు ఉంటాయని కోరుతా ఉన్నా. ఇవాళ పొద్దున నిన్ను అనుకోని అతిథిని అయిపోయిన వాళ్ళ మహిళ. ఎందుకంటే పొద్దున హరీశ్వర దగ్గర చిన్న పని ఉంటే అన్నది పోయి ఇంటికి వెళ్తామని పోగానే ఆదర్శంగా ఉన్నాడు అక్కడే అని. వెంటనే హరీశ్వర ఏమనంటే అమ్మ నాకు వేరే పని ఉంది. ఈ కుమార్ యాదవ్ ఏ కార్యక్రమం చేసినా బ్రహ్మాండం చేస్తారు. ప్రతిసారి అన్న ఇవాళ మా దగ్గర కూడా మా మహబూబాబాద్లో కూడా మహిళా దినోత్సవ కార్యక్రమం చేస్తున్నాడు అన్న అని చెప్పిన. నువ్వు మీ దగ్గర ప్రతిసారి అటెండ్ అవుతావు కానీ ఒకసారి పటాన్చేరుకి వెళ్ళి కుమార్ యాదవ్ వాళ్ళు చేసే కార్యక్రమం చూడు అని అన్నాడు. అందుకే నిజంగా మిమ్మల్ని చూసాక చాలా ఇన్స్పిరేషన్గా ఉందన్న. చాలా సంతోషం. ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కానీ ఒకటే మాట మీ అందరికి చెప్పేది అన్న, మీరు వాళ్ళ మా మహిళా దినోత్సవం ఒక్కరోజు మాకు గౌరవించుడు కాదు, ప్రతిరోజు మాకు ఇదే గౌరవం కావాలి. అంతేనా లేదా? మా డిమాండ్ అది. ఇవాళ సన్మానం కాదు, ప్రతిరోజు మేము సన్మానం చేయాలి. ఎందుకంటే మా వదిన లేదు, మీ పని మీ పప్పులు ఉడకవు. అంతేనా? మళ్ళీ మీకు చెవులు పిండాలంటే మా వదిన ఉండాల్సిందే, మీరు లైన్లో పోవాలంటే మా మహిళ ఉండాల్సిందే. అంతేనా? కాబట్టి మేము ఏ కార్యక్రమం చేసినా ఏ శుభకార్యం చేసినా ఆడబిడ్డ చేయబడాల్సిందే, మీ ముందు ఉండాల్సిందే, సక్సెస్ కావాల్సిందే. కానీ ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందంటే కూడా మన మహిళల పాత్ర ఉందా లేదా? ఏమన్నారు? తులం బంగారం చలో ఓట్లేద్దాం ఉరికిపోయి మన మహిళ ముందు ఓట్లేసి. అవునా? తులం బంగారం ఎక్కడమే అంటే ఈ రేవంత్ రెడ్డికి పిసరంతా బంగారం కూడా దొరకలేదా? దుకాణాలు దొరకలేదా? అంటే తులం బంగారం చూసి మహిళలందరూ మొన్న ఓట్లేసి వేస్త్రీ. మళ్ళీ అంతేకాదు మహిళలందరికి 2500 అన్నారు. 2500 అనగానే అందరూ ఓట్లు గుర్తుంది. పాపం కుమార్ అన్న స్కూటీ ఇస్తాడు కానీ రేవంత్ రెడ్డి స్కూటీలు ఇస్తారని ఇచ్చిండా? ఒక్క స్కూటీ పాపం కార్పొరేటర్ ఉండి సొంత ఖర్చులతో కుమార్ యాదవ్ స్కూటీలు ఇస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డికి ఏమో ఒక్క స్కూటీ దొరుకుతుందట. నేను ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా పటాన్చేరు నుంచి మీ అందరి తరఫున కూడా రేవంత్ రెడ్డి గారికి మా రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీసం ఇప్పుడైనా కనువిప్పు చేసుకొని మా మహిళలకు 2500 పెన్షన్ మీరు ఏది ఇస్తారో ఇవాటి నుంచి అయినా మొదలు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా. మా ఎవరైతే చదువుకునే మా ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా. పాపం సిటీలో అంటే ఇంకేదో ఉంటారు కానీ రూరల్లో మా దాంటి చాలా వెనుకబడ్డ ప్రాంతాల్లో అయితే తులం బంగారం అనగానే అప్పో వేసి ఆడబిడ్డ పెళ్లి చేయాలి కష్టమవుతుంది. ఈ రేవంత్ వచ్చేది ఎలగబెడతారు అనుకొని ఎవరైతే ఓట్లు వేసిందో ఆ ఆడబిడ్డల పెళ్లిలకు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మీ అందరి తరఫున. ఇదొక్కటే కాదు, ఇంకోటి ఏమన్నాడు మొన్న ఇప్పుడు ఈ స్టేడియంలో ఏం చేసిండ్రు? బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తా అని చెప్పి తూతు మంత్రంగా ఏదో చెక్కు రిలీజ్ చేసిండు. వాస్తవం చెప్పాలంటే ఈ చెక్కు ఇప్పటిది కాదు, మొన్న డిసెంబర్ 7కి సంవత్సరం అయిందని చెప్పి వాళ్ళు ఏం చేసిండ్రు? ఒక 32-30 కోట్ల రూపాయలు చెక్కు రిలీజ్ చేసిండు. ఎంత దరిద్రం అంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన చెక్కు 3 నెలలకు అది బౌన్స్ అయింది. అంటే చెక్కు అసలు చెల్లుబాటు కాలే. తూతు మంత్రంగా అందరికీ ఊపదంపులు అన్ని ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ మహిళలకు తప్పడు సమాచారం ఇచ్చుకుంటూ ఆ ఏదైతే చెక్కు పోయిందో అది మళ్ళీ నిన్న మహిళా దినోత్సవం రోజు మళ్ళీ మేము ఇస్తున్నాం చెప్పేసి వాళ్ళు ముందు తీసుకొచ్చారు. అయ్యా ఆ చెక్కు కలిసి ఇప్పుడైనా పాస్ అవుతుందా లేదా? కనీసం ఈ మహిళలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే మీరు పావలా వడ్డీ అంటుండో మీరేమన్నారు? మా ప్రభుత్వం వస్తే 10 లక్షల పావలా వడ్డీ రుణం ఇస్తా ఉన్నారు. కానీ కేసీఆర్ గారు ఏదైతే ఇచ్చే 5 లక్షల పావలా వడ్డీకే పరిమితం అయ్యారు. కానీ ఇవాటి వరకు మీరు ఏ ఒక్క మహిళలకు లాభం చేసింది లేదు, బాగు చేసింది లేదు, 2500 ఇచ్చింది లేదు, మీరు ఏమి చేసింది లేదు. ఇంకా మీకు ఏది చేత కాదు అని కూడా తెలియవస్తా ఉన్నా. అంతేనా లేదా అన్న? ఇంకొక డిమాండ్, ఎందుకంటే ఇక్కడ వచ్చాక మాట్లాడితే తెలిసింది ఏంటంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కువ కాబట్టి మీరు ఇక్కడ చాలా ఉత్సాహంగా మీతో పాటు మీ టీం అందరూ ఉన్నారు. ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో మహిళలకు ఎక్కువ ఉపాధి వచ్చే విధంగా కూడా మీరు ఖచ్చితంగా తోడ్పాటు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి ఇంత గొప్ప అవకాశంలో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మనం భాగస్వామ్యం చేసేందుకు మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి జై తెలంగాణ, జై కేసీ.
నర్సాపూర్ ఎమ్మెల్యే అయినటువంటి సునీత లక్ష్మారెడ్డి గారు, అలానే సింధు ఆదర్శ రెడ్డి గారు, అలానే మంజుశ్రీ యాదవ్ గారు, గీతా భూపాల్ రెడ్డి గారు మొదలైనటువంటి అతిథులు, విశిష్ట అతిథులంతా కూడా డయస్ మీద ఉన్నారు. వారందరి చేత మీకు సన్మానం చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఈ కార్యక్రమాన్ని సన్మానం జరిగినంత సేపు కూడా చప్పట్లు అలానే మంగళ వాద్యాలతో వారిని విశిష్ట అతిథులుగా మనం పిలవడం జరిగింది. ముఖ్య అతిథుల కంటే గొప్ప అతిథులు వాళ్ళందరినీ కూడా సన్మానం చేసుకోవడం జరుగుతుంది. లయన్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా అమెరికా స్థాయి వరకు ఎదిగినటువంటి రూపుదిద్దినటువంటి ఒక మహిళ మన ముందున్నారు. అలానే ఈ రోజు మనం పటంచెరులో డెడ్ బాడీస్ బర్న్ చేస్తున్నటువంటి ఆ షెడ్ ఉంది కదా, మన అందరికీ తెలిసినటువంటిదే. మనం చాలా మంది ఈ మధ్యన చనిపోయినటువంటి వారికి ఎలక్ట్రికల్ డెడ్ బాడీ బర్న్ చేసినటువంటి షెడ్ ని ఆమె డొనేట్ చేసి కట్టించడం జరిగింది. అలానే వందల వేల మందికి మీరందరూ తెలుసు, మనకి అంతిమ యాత్ర ఎంత కఠినంగా ఉంటుందో, ఎంత కాస్ట్లీ అయిపోయిందో, మరి అవన్నీ మనము ఆమె చూశారు దగ్గరుండి. కాబట్టి విత్ ఇన్ 5 minutes లో మరి డెడ్ బాడీ బర్న్ అవ్వాలనే ఉద్దేశంతో మరి ఒక మంచి ఉద్దేశం పటంచెరు ప్రాంతంలో ఎక్కడ లేదు కాబట్టి ఆ షెడ్ ని ప్రఖ్యాతులు చాలా ఎన్నోనవి. దానితో పాటు కొన్ని వేల కుట్టు మిషన్లు, కొన్ని మంది కరోనా బారిన పడినటువంటి వారికి కూడా ఆమె భయపడకుండా యాక్చువల్ గా వారి గురించి ఇంకొక మాట చెప్పాలి. వాళ్ళ హస్బెండ్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేయమన్నారు, డాక్టర్ జాబ్ ను. ఈ కరోనా బారిన పడిన తర్వాత అయినా కూడా పోతే వీళ్ళతోనే పోతానని చెప్పేసి ఆమె మొండిగా పట్టుబట్టి మరి ఎంతో మంది కరోనా పేషెంట్స్ కి ఆమె సేవ చేసినటువంటి మహిళని మీరు ఇలా చూస్తే ఎట్లమ్మా? గట్టిగా క్లాప్స్ కొట్టి, మీరు క్లాప్స్ అంటే చప్పట్లు, మరి అర్థం కావట్లేదేమో, గట్టిగా చప్పట్లు మారు మోగుతూనే ఉండాలి. మరి అటువంటి వ్యక్తి ప్రాణం కోసం త్యాగం చేసినటువంటి మూర్తి ధరించినటువంటి ఒక మహిళ మన ముందు విద్యార్థులను ఎంతో మందిని తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలకు చేస్తున్నటువంటి మూర్తి ధరించినటువంటి వ్యక్తి మన స్పందన మేడం. నెక్స్ట్ వెంటనే మరి శ్రీమతి గట్టిగా చెప్పట్లతో నెక్స్ట్ శ్రీమతి బి రేఖ గారు రెడీగా ఉండాలి. జిహెచ్ఎంసీ కమ్యూనిటీ ఆర్గనైజర్ బి రేఖ గారు. కల్పన గారు గురించి మీ అందరికి తెలిసి ఉంటారు, అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నారు ఆమె. మరి డాక్టర్ కల్పన గారికి ఇప్పుడు మరి సన్మానం జరుగుతుంది. సన్మాన చేసినటువంటి కుమార్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టారు. మరి గౌరవించుకోవాలి మహిళలందరినీ. ఇంత ముందే చెప్పాను, ఈ మహిళా దినోత్సవం ఎందుకు వచ్చిందో తర్వాత చెప్తాను మీకు. బి రెడీ టు శివకుమార్ యంగ్ అండ్ డైనమిక్ శివంగి, మా శివకుమార్ సిస్టర్ మాకు తెలిసి 20 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో పీటీ మాస్టర్ అంటే శివకుమారే గుర్తొస్తారు. ఎంపీ అని, ఎమ్మెల్యే అని, మినిస్టర్లు అని, ఇక్కడ పీటీ ఎవరంటే శివకుమార్. ఏ గేమ్ చూసినా ఎక్కడ చూసినా ఈ నియోజకవర్గ ప్రాంతంలో గుర్తుపట్టినంత వారు ఉండరు. మా డియర్ సిస్టర్ శివకుమార్ గారు కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తారు. అమ్మలాగా నాన్న పాలన చూసుకుంటుంటారు కాబట్టి మరి మాకు ఈ పీటీ శివకుమార్ గారు పీటీ టీచర్ని కూడా సన్మానించవలసిందిగా. సార్ మీరు పీటీ జాయిన్ అవ్వరా? అలానే కార్పొరేటర్ సతీమణి గారు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకున్నారు. భారతీయ గారు మరి పటంచెరు ప్రాంతంలో అందరికీ తెలుసు, డాన్స్ టీచర్ గా ఉన్నారు. మా దగ్గర గత 15 సంవత్సరాల నుంచి డాన్స్ టీచర్ గా పనిచేస్తూ అనేక అవార్డులను సొంతం చేసుకున్నటువంటి ఘనత మన భారతీయ గారికి దక్కింది. లేడీకి దక్కిందంటే ఘనత ఏంటంటే అంత శివంగి, మన శివంగి ఎవరండి? మన రేఖ గారు సింపనీ కాలనీ ప్రెసిడెంట్ గా ఉండి ఆ కాలనీని అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నటువంటి ఒక మూర్తి గురించినటువంటి ఒక మహిళ. మరి వారికి కూడా సన్మానం చేయవలసిందిగా వారు అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. నెక్స్ట్ వెంటనే శ్రీమతి స్వప్న గారిని రెడీగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. స్వప్న గారు రావాలండి. ఆరవలసిన మహిళ ప్రెసిడెంట్ ఉన్నారు శ్రీప్రియ గారు అండ్ కులకర్ణి గారు, శ్రీమతి మేనే కులకర్ణి గారు. ఈయన మన మహంకాళి టెంపుల్, వీరు శ్రీవారి మహంకాళి టెంపుల్ లో అర్చన రీతిలో ఉన్నారు. ఆయన కూడా ఆమె లయన్స్ క్లబ్ లో ట్రెజరర్ గా ఉంటూ లయన్స్ క్లబ్ సేవలు అందిస్తూ ఉన్నారు. అండ్ లాస్ట్ 1 year అయిపోయిందమ్మా లాస్ట్. అండ్ మేనే కులకర్ణి గారు అందరూ వేదికను
ఖాళీ చేసినట్లయితే. అందరికీ నమస్కారం. మరి ఈనాటి ఈ మహిళా దినోత్సవ కార్యక్రమానికి మమ్మల్ని అందరిని కూడా ఆహ్వానించి మీ అందరిని కూడా కలుసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి మన రమా మెట్టు కుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా సభా వేదిక పైనటువంటి మన మంజుశ్రీ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారికి, అదేవిధంగా సుమతి గారికి, మన మాజీ టిఎస్సి మెంబర్ గారికి, అదేవిధంగా సింధు ఆకాష్ రెడ్డి గారికి, అదేవిధంగా రమ గారికి, మీరా గారికి, జిల్లు గారెళ్ళైనటువంటి భూపాలరెడ్డి గారి సతీమణి ఆంటీ మన గీతా గారికి, అదేవిధంగా సునీత గారికి, రమ గారికి, అదేవిధంగా యువ నాయకుడి గారికి, తన పేరు పృథ్వీరాజ్ గారికి, పెద్దలు గానీలు అన్న శంకర్ యాదవ్ గారికి, అదేవిధంగా మన సింధుకు పేలోడు రాకగా ఉంటూ అదేవిధంగా భూపాలరెడ్డి కుమారుడిగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి యువ నాయకుడు అయినటువంటి ఆదర్శ్ రెడ్డి గారికి, అదేవిధంగా అంజనేయులు గారికి, మాజీ జడ్పీసీ గారికి, శ్రీకాంత్ గారికి, అదేవిధంగా సభా వేదికమైనటువంటి చాలా మంది పెద్దలను, కొంతమంది పెళ్లి మహిళలు వచ్చే శ్రీనివాస్ అంజనేయులు, మరి శ్రీవరాజ్, మరి అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా వెంకటేష్ గారికి, శ్రీధర్ గారికి, మహేందర్ యాదవ్ గారికి, గోపాల్ గారికి, ఇంకా ఈ కార్యక్రమాలు ముందుండి నిర్వహిస్తున్నటువంటి మన జయశ్రీ వారి టీం అందరికీ, మరి ఇక్కడ విచ్చేసినటువంటి అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పత్రికా మిత్రులకు మీ అందరికీ పేరు పైన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున మహిళలను కూడా మరి ఇంట్లో పనులను కూడా చక్కబెట్టుకొని, ఇంతకుముందు కుమార్ యాదవ్ గారు చెప్పింది, ఇంట్లో కార్యక్రమాలన్నీ కూడా శ్రద్ధ పెట్టుకొని మళ్ళీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇచ్చేసినటువంటి మీ అందరినీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు వచ్చిందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఆ రోజు కొన్ని వందల సంవత్సరాల కింద మరి అమెరికాలో పనికి తగ్గటువంటి వేతనం లేకుండా, సమాన పనికి సమాన వేతనం లేకుండా పని వేళల్లో మార్పులు ఉండడం వల్ల, అదేవిధంగా మహిళలంటే ఇంట్లో ఉండాల్సిందే కానీ ఓటకు వద్దు అని చెప్పేసి ఆ రోజు ఓటకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితిలో ఓటకు గురించి ఉద్యమించినటువంటి ఉద్యమమే ఈనాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి నాంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఏర్పాటు చేసుకొని మహిళలందరూ కూడా సంఘటితమై సాధించినటువంటి విజయాలు, చేయబోయేటువంటి ప్రగతి, అంటే మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి అంటే వారు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, దానికి తగ్గట్టుగా ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు ఏంటి అని చెప్పేసి ఆలోచన చేయడానికే ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మరి కేవలం మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి ఒక్కరోజు అందరిని పిలుచుకుందాం, సన్మానం చేసుకుందాం, మిగిలిన 360 రోజులు మర్చిపోదాం అంటే మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతి నిత్యం మహిళ లేనిది ఏ కార్యక్రమం కూడా జరగదు. ఎందుకంటే మన సృష్టికి మూల కారణం మహిళ. మరి మహిళ లేకుండా ఇంట్లో ఎటువంటి కార్యక్రమం జరగదు. ఈ రోజు ఎంత కూడా ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి కొంతమందికి మనము స్మరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒంటింట్లోకి పరిమితమైనటువంటి మహిళలను మరి ఆ రోజు బయటికి రానేటువంటి సమయంలో కూడా మరి తన యొక్క బలాన్ని, తెలివిని, శక్తిని ఉపయోగించుకొని మరి ఆ రోజు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వారు మన రాణి దుర్గమ్మ గారిని గుర్తు తెచ్చుకోవాలి, సరోజిని నాయుడు గారిని గుర్తు తెచ్చుకోవాలి, మరి కల్పన చావ్లా గారిని గుర్తు తెచ్చుకోవాలి. వారంతా కూడా ఇంట్లో రానియకుండా కూడా బయటకు వచ్చి మరి ఆ రోజు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు మనకి ఈ రోజు ప్రతి మహిళ కూడా స్ఫూర్తిదాయకులు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఈ రోజు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే చాలా చట్టాలు తీసుకుని రావడం జరిగింది. ఆ చట్టాల ద్వారా మరి మహిళలు ఈ రోజు చదువుకోగలుగుతున్నారు. అందించినటువంటి అవకాశం ఉపయోగించుకొని మరి ఆకాశమే అరుదుగా మరి ఆ విధంగా వాళ్ళు పని చేసుకుంటూ వచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మరి ఈ రోజు మహిళలు ఉపయోగించుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియస్తాం. అందుకే ఈ రోజు ఈ రంగం ఆ రంగం అని కాదు, ఆకాశంలో పైలట్ అయినా, మరి నేవీకి సంబంధించినటువంటి పైలట్ అయినా కూడా మరి ఈ రోజు ఆర్మీలో కూడా మహిళలు ఉన్నారు అని చెప్పేసి నేను తెలియజేస్తాను. వచ్చినట్టు ఎవరైనా కానీ కష్టపడింది ఏది కూడా రాదు. మనకు వచ్చినటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఎక్కడ దారి ఉంటే అక్కడ వెతుక్కొని మనం ముందుకెళ్ళి కష్టపడితే అన్నిట్లో విజయం మనదే. కానీ మనం కూర్చున్న చోట దగ్గరకు అన్ని రావాలంటే ఏది కూడా సాధ్యం కాదు అని చెప్పేసి కూడా
నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ విధంగా వచ్చినటువంటి అవకాశాన్ని మన మహిళలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతాను. మరి స్వాతంత్రం వచ్చి 8 సంవత్సరాలైనా కూడా ఇంకా కూడా మహిళల హక్కుల కోసం మనం పోరాటం చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ఒక థీమ్ ఇస్తారు. ఈ సంవత్సరం ఏం తెలిసిందంటే ఆడపిల్లలు మహిళలకు సంబంధించినటువంటి హక్కులు పరిరక్షణ, అదేవిధంగా వాళ్ళకి సాధికారత, ఈక్వాలిటీ, సమానత్వం పైన ఈ సంవత్సరం అంతా కూడా మనం మరి ఆ కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి అవసరం. సమానత్వం విషయానికి వచ్చినట్టయితే మరి పురుషుల్ని ప్రథమ పౌరులుగా గుర్తిస్తామన్నారే తప్ప ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా మహిళల్ని మరి ప్రథమ పౌరులుగా గుర్తించట్లేదు. సెకండ్ జనరల్ సిటిజన్ గానే గుర్తిస్తున్నారు. ఆ సమానత్వం సాధించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇదే విధంగా మనము సమానత్వం కోసం పోరాడుతుంటే మరి లింగ వివక్ష అనేది మనం అనుకున్నది 2050 60 సమానత్వం ఇస్తామని, కానీ జరుగుతున్నటువంటి ఎలక్షన్ వల్ల 2150 సంవత్సరాల్లో కూడా ఈ లింగ వివక్ష అనేది పోదు, ఈక్వాలిటీ రాదు అని చెప్పేసి కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. కాబట్టి మనందరి బాధ్యత ఏంటంటే సమానత్వం కోసం కృషి చేయాలి. సమానత్వం ఎట్లా వస్తుంది? సమాజంలో మార్పు రావాలని కోరుకుంటాం, కానీ సమాజంలో మార్పు రావాలంటే ఆ మార్పు మరి ఎక్కడి నుంచో రాదు. ఆ మార్పు మన నుంచి మొదలు పెట్టాలి. మన పిల్లలు, ఆడపిల్లల్ని మగపిల్లల్ని సమానత్వంగా పెంచాలి. వారికి నువ్వు పెద్ద నేను చిన్న అనేది తెలియకుండా అందరినీ సమానంగా పెంచినప్పుడే ఆ యొక్క మార్పు వస్తుంది. మహాత్మా గాంధీ గారు అన్నారు, మార్పు చూడాలి అంటే అది మన నుంచే మొదలు కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఆడ మగ సమానం అని చెప్పేసి మనం సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా అది మన ఇంటి నుంచే ప్రారంభించాలి. ఆడపిల్లల్ని మగపిల్లల్ని గౌరవించే విధంగా, వారి యొక్క భావాలను గుర్తించే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఈ రోజు నిజంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలా భయం వేస్తాం. ఒకప్పుడు ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మహిళలకు పెద్ద రక్షణగా ఉంది. వారి యొక్క రక్షణ కవచంగా మహిళా పక్షపాతిగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఇంతకుముందు మరి మా కవిత గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది, కళ్యాణ లక్ష్మి ఆడపిల్ల పెళ్లి అయితే బాధపడేటువంటి పరిస్థితి, బరువు అని చెప్పేసి భావించేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు 1 లక్ష రూపాయలు ఇచ్చి మనల్ని ఆదుకుంటున్నారంటే అది కేసీఆర్ గారు ప్రభుత్వం కాదా అని చెప్పేసి అడుగుతామన్నారు. మరి అదేవిధంగా ఆడపిల్ల చదువుకోవాలి, చదువుకుంటేనే మరి తన కాళ్ళపైన తను నిలబడగలుగుతుందన్న ఒక ఆలోచనతోని మనకు చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొని రావడం జరిగింది. మొన్న నేను ఎప్పుడో వింటా ఉన్నాను, కేసీఆర్ గారు ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు మరి జనాల నుంచి 2 ఆడపిల్లలు వేసి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడిగితే, సరే ఏం ప్రాబ్లమో రండి అని చెప్పేసి వేదిక పై నుంచి పిలిచి అడిగితే ఆ పిల్లలు చెప్పిందంట, సార్ మీరు పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో మేము చదువుతా ఉన్నాం, కానీ మాకు ఇప్పుడు 10th అయిపోతుంది, మాకు తల్లి లేరు తండ్రి లేరు, చూసుకునేటువంటి వాళ్ళు లేరు, దీన్ని మీరు ఇంటర్ డిగ్రీ దాకా చేస్తే మాకు ఇక్కడ రక్షణ ఉంటుంది, మేము చదువుకోగలుగుతామని చెప్పేసి చెప్పినప్పుడు కేసీఆర్ గారు ఇమీడియట్ గా రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటినీ కూడా ఇంటర్ డిగ్రీ కాలేజెస్ గా కూడా ఎన్హాన్స్ చేసి ఆడపిల్లలకు అండగా నిలబడినటువంటి వారు మన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఆడపిల్ల మరి డెలివరీకి వెళ్తే కూడా మనకు ఆ డెలివరీకి వెళ్ళేటువంటి బస్సు కూడా ఫ్రీగా ఇచ్చి, కేసీఆర్ కిట్ ఇచ్చి, ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000 ఇచ్చినటువంటి మరి నాయకుడు మన కేసీఆర్ గారు అని చెప్పేసి కూడా గుర్తు చేస్తా ఉన్నా. మరి అంతేకాకుండా ఈ రోజు ఏంటంటే న్యూట్రిషన్ కిట్స్ ఇవ్వడం జరిగింది. గర్భిణీ స్త్రీ ఉన్నటువంటి తల్లి మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే వాళ్ళకి మంచి పౌష్టికారం అందించాలని న్యూట్రిషన్ కిట్ కూడా ఇచ్చినటువంటి వారు మన కేసీఆర్ గారు అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా. ఇవన్నిటికంటే ఏంటంటే ఆడపిల్ల బయటికి పోతే తిరిగి క్షేమంగా ఇంటికి వస్తుందా లేదా అనేటువంటి పరిస్థితులు వస్తే సపరేట్ గా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేసి, షీటింగ్స్ ఏర్పాటు చేసి మహిళలకు రక్షణగా నిలబడింది మన కేసీఆర్ గారు అని చెప్పేసి గుర్తు చేస్తాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకటి కనుమరుగవుతాను. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మరి ఆ రోజు ప్రభుత్వంలోకి వస్తే ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. వస్తున్నాయా? ఇక్కడ ఎవరైనా మహిళలకు 2,500 రూపాయలు వస్తున్నాయా? రానటువంటి వాళ్ళు చేతులు ఎత్తండి, వచ్చేటువంటి వాళ్ళు చేతులు ఎవరికి రాలేదా? మరి పక్కన రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే మన ముఖ్యమంత్రి గారు కట్టడిపోయి మా మహిళలకు 2,500 ఇస్తున్నామని చెప్తున్నారు. అంటే వాళ్ళు చెప్పింది అబద్ధమా కాదా? ఈ రోజు మనం వాళ్ళు చెప్పినటువంటి మాట నమ్మి ఈ రోజు ఆలోచన చేసుకుంటే
మరి 14 నెలల్లో ఒక్కొక్క నెలకు 2,500 రూపాయలు అంటే దాదాపు ఒక్కొక్క మహిళకు 35,000 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అవన్నీ ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఆడపిల్లలు చదువుకోవాలి, చదువుకుంటే మేము స్కూటీ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు మన పిల్లలకి ఎవరికైనా స్కూటీలు వచ్చినాయా? ఎవరికి స్కూటీలు రాలి. కానీ ఇక్కడ మాత్రం మెట్టు కుమార్ యాదవ్ గారు దాదాపు ఒక 20 మందికి ఇచ్చింది, ఇంకా 20 మందికి ఇస్తామని చెప్పి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి కుమార్ యాదవ్ గారు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ఎన్నో మాటలు చెప్పడం జరిగింది. ఈ రోజు నిన్నటికి నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా అన్ని అబద్ధాలే చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి తప్ప మహిళలకు నిజంగా చిత్తశుద్ధితో ఏదైనా కార్యక్రమం చేయాలి, ఆర్థికంగా వాళ్ళని ముందుకు తీసుకురావాలి అనే విషయం మాత్రం ఒక్క మాట కూడా కరెక్ట్ గా చెప్పలేదు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఈ రోజు మనకి సోలార్ ప్లాంట్స్ ఇస్తామంటున్నారు. సోలార్ ప్లాంట్స్ ఇస్తే సంతోషమే మహిళలు, కానీ ఇళ్లలో కరెంట్ పోతుంది. ఫస్ట్ ఇళ్లలో కరెంట్ ఇవ్వండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా 200 యూనిట్లు కరెంట్ అంటున్నారు. ఆ కరెంట్ కూడా ఫ్రీ కరెంట్ కూడా సక్రమంగా వస్తలేదు, దాన్ని ఇవ్వండి అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. మీరు ఇప్పుడు చెప్పేటువంటి మాటల కంటే ఎన్నికల కంటే ముందు చెప్పినటువంటి మాటలు, కళ్యాణ లక్ష్మి సందర్భంగా తులం బంగారం ఇస్తామన్నారు, అవి ఇవ్వండి అని డిమాండ్ చేస్తా ఉన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులకే దిక్కు లేదు. ఈ రోజు కేసీఆర్ గారు 1,116 రూపాయలు ఇస్తే ఈ రోజు అవి కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు అని చెప్పేసి కూడా షాది విభాగ కళ్యాణ లక్ష్యానికి సంబంధించి అవి కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు తులం బంగారం మాట అటు పక్కకు పెట్టినా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మనం అదేవిధంగా కేసీఆర్ కిట్ కూడా బంద్ అయిపోయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది. రక్షణ విషయానికి వస్తే షీటింగ్స్ సరిగా పనిచేస్తలేదు, మరి ఉమెన్ సేఫ్టీ కరెక్ట్ గా పనిచేస్తలేదు. మరి ఈ రోజు మళ్ళీ మన పిల్లలు బయట పోతే తిరిగి క్షేమంగా వస్తారా అనే భయం తల్లిదండ్రుల్లో ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నదంటే మరి ఆ రోజు కేసీఆర్ గారు మహిళలకు ఏం చేయలేదంటారు. చేసినా లేదా కేసీఆర్ గారు ఆ రోజు చేసిన ఒంటరి మహిళలకు 2,000 రూపాయలు ఇచ్చింది, అంతకుముందు లేకుండే బీడీ కార్మికులకు 2,000 పెన్షన్ ఇచ్చింది. మన అదేవిధంగా వితంతులకు సంబంధించి 2,000 పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి సంబంధించి వడ్డీలే రుణాలు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మరి స్వయం సహాయక సంఘాలకు మరి డ్రెస్సులు కుట్టియడానికి ఇచ్చి దానికి 50 రూపాయలు ఇస్తే నిన్నకే మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే మరి ఆ రోజు 25 రూపాయలు ఇచ్చింది, నేను 75 రూపాయలు ఇస్తున్నాను. ఆ రోజు కేసీఆర్ ఇచ్చింది 50 రూపాయలే, ఈ రోజు వీళ్ళు ఇచ్చేది కూడా 50 రూపాయలే అనే విషయం మర్చిపోయి అబద్ధం చెప్తున్నారు ఒక ముఖ్యమంత్రి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చెప్పి ఈ రోజు మరి మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి మహిళలు మోసం చేసింది, అది మహిళలందరూ కూడా గమనించాలి. మరి అదేవిధంగా కేసీఆర్ గారి నీళ్ళలో మనమందరం కూడా మరి రక్షణలో ఉన్నాం, అనేక కార్యక్రమాలు పొంది ఉన్నాం. కాబట్టి మళ్ళీ కూడా మీరందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మరి బీఆర్ఎస్ పార్టీతో అండగా ఉండండి. తప్పకుండా మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే, మళ్ళీ మనకు అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా జరుగుతాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒకటి ప్రభుత్వం మెట్టు కుమార్ యాదవ్ గారు మరి ఒక నుంచి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు తీసుకొస్తూ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా మెట్టు కుమార్ యాదవ్ ట్రస్ట్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి తెలియడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చేది చేస్తామంటే తప్ప మా సొంత పైసల నుంచి మేము చేస్తామని ఎవరు కూడా ముందుకు రాదు. కానీ ఈ రోజు మెట్టు కుమార్ యాదవ్ గారు పెళ్ళైనటువంటి ఆడపిల్లకు పుస్తమెటలు ఇవ్వడం, అదేవిధంగా చదువుకునే పిల్లలకు కానీ చనిపోయినటువంటి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం, మరి ఏదున్నా కూడా మరి ఇప్పుడే చెప్పింది కుట్టు మిషన్స్ ఇప్పిస్తా అని చెప్పేసి చెప్పింది. సో మరి స్టిచ్చింగ్ సెంటర్స్ పెడుతున్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి వారికి మీరంతా కూడా ఎప్పుడు తోడుగా ఉండాలి. ఎందుకంటే మహిళల ఆశీర్వాదం చాలా గొప్పది. మాట్లాడదాం, వారికి సమానత్వం సాధించే విధంగా చూద్దాం, అదేవిధంగా వాళ్ళని గౌరవించే స్థాయిలో మనం చూద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజు మేము ఈరోజు సక్సెస్ గా ఇంతమంది వేదిక పైన ఉన్నాము అంటే అది ఉట్టిగా రాలేదు. మరి మా కుటుంబాలు మేము ఎన్నో త్యాగాలు చేసి మా కుటుంబాలను వదిలేసి వారి యొక్క సహకారంతో ఈ రోజు మేము ఇక్కడ నిల్చున్నాం. అదేవిధంగా అటువంటి సహకారం ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క మహిళ కూడా ఉండాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి మాటలు నమ్మొద్దు. ఎందుకంటే
మొదలు చెప్పిన ఇప్పుడు మళ్ళీ ఇంద్ర మహిళా శక్తి అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ మనల్ని మోసం చేయడానికి ముందొస్తుంది కాబట్టి వారి మాటలు నమ్మకుండా ఎక్కడ వెళితే అక్కడ వాళ్ళు నిలదీసి వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలను కూడా నెరవేర్చే విధంగా మనమందరం కూడా ప్రజల మధ్యలో ఉండి అవన్నీ సాధించుకుందామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ పిల్లలు గౌరవనీయులు మన మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చింటే ఇంకా మీ అందరిలో ఉత్సాహం పెరిగేది. కానీ కాకపోతే అనుకోకుండా వారు వేరే కార్యక్రమానికి వెళ్ళి రాలేకపోయాం. అయినా కూడా వారి సహకారం ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో మీ అందరిపైన ఉంటుంది అని చెప్పేసి కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియజేసి మాకు ఇప్పుడు కేసీఆర్ గారితో మన ఎంపీ మీటింగ్ ఉంది, లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ ఉంది, అది నేను తొందరగా మాట్లాడి వెళ్ళిపోతా అని చెప్పేసి సమయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలంగాణ. ఫరా మేడం, యూరో కిడ్స్ హెడ్ ప్రిన్సిపల్ అహ్మద్ మిస్సెస్ ఇప్పుడు మన కుమారన్న మీద గీతా భూపాల్ రెడ్డి గారికి, కవిత గారికి, విజయ గారికి, ఇక్కడ ఉన్న వేదిక వెంకటేశం గారికి, మాణిక్ గారికి, శ్రీధర్ గారికి, చందు గారికి, గోవర్ధన్ రెడ్డి గారికి, పృథ్వీ గారికి, ఇంక ఇక్కడ ఉన్న కుమారన్న గారికి, ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇంతకు ముందుకు కవితక్క ఇంకా సునీతక్క చాలా డీటెయిల్ గా మన గవర్నమెంట్ గురించి అంతా కూడా చెప్పడం జరిగింది. మనందరికీ కూడా డిఫరెన్స్ అనేది మనందరం కూడా చూస్తున్నాం. మహిళలు ప్రతి ఒక్క ఫీల్డ్ లో కూడా సక్సెస్ఫుల్ గా ఉంటున్నారు. కాకపోతే మనందరం కూడా ఒక్కటి గమనించుకోవాలి. నేను ఏ మీటింగ్ కి పోయినా కూడా ఉమెన్ మీటింగ్ కి కొన్ని విషయాలు కంపల్సరీ చెప్పాలనుకుంటాను. ఎందుకంటే మనం ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సేఫ్టీ మనం చూసుకోవాలి. ఎవరో వచ్చి మనం సేవ్ చేస్తారు, ఎవరో ఏదో చేస్తారు అనుకునే కంటే మన సేఫ్టీ మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు సునీతక్క చాలా క్లియర్ గా చెప్పింది. మన కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఒక శ్రీరామ రక్షలాగా మనందరినీ కూడా కాపాడుకోండి. ప్రతి మహిళను కూడా మహిళ ఎక్కడ కూడా మనకి బిందెలు పట్టుకొని కనిపించద్దు అని మిషన్ భగీరథ స్కీమ్ చేయడం కానివ్వండి, మహిళలకి ఒంటరి మహిళకి పెన్షన్ కూడా ఫస్ట్ ఆలోచన వచ్చింది మన కేసీఆర్ గారికి. ఇట్లా ప్రతి విషయంలో కూడా మన కేసీఆర్ గారు మనకు ఒక శ్రీరామ రక్షలాగా ఉండే. సో ఇప్పుడు షీ టీమ్స్ కాదు, గవర్నెన్స్ అనేది కూడా ఎక్కడ పనిచేస్తలేదు, మహిళలకు ఎక్కడ కూడా నాకు సేఫ్టీ అనేది కనిపిస్తలేదు. కాబట్టి మనం అలర్ట్ గా ఉండి ఎక్కడ పోయినా మన సేఫ్టీ అనేది మనమే చూసుకోవాలని నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే నేను మొన్న ఒక మీటింగ్ కి పోతే ఒక ఓం శాంతి మీటింగ్ కి పోతే ఒక అక్క చెప్పడం జరిగింది, పిల్లల్ని కూడా పెంచేది మనము అమ్మలము మహిళలమే. కాబట్టి ప్రతి పిల్లలకు కూడా బాయ్ కానివ్వండి గర్ల్ కానివ్వండి చిన్నప్పటి నుండే మనం వాళ్ళకి మ్యారేజ్ అంటే ఇంపార్టెన్స్, రిలేషన్షిప్స్ అనే ఇంపార్టెన్స్ చెప్పాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాము, డివోర్స్ కేసెస్ ఎక్కువ వింటున్నాం. ఏంటి ఇష్యూ అని చూస్తే ఈగో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ఇంపార్టెన్స్ మనం పెంచాలి. మనము మహిళలను బయటకు వస్తాము అంతా ఉంటది, ఎంత ఇండిపెండెంట్ గా ఉన్నా కూడా మనకి మ్యారేజ్ అనేది రిలేషన్షిప్స్ అనేది కూడా అంతే ఈక్వల్ గా ఇంపార్టెంట్ అనేది కూడా మనం పిల్లలకు చెప్పాలి. ఇంకెక్కడ చూసినా ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. జాయింట్ ఫ్యామిలీస్ అత్త మామలతో ఉండడానికి కూడా ఒక్కరు కూడా ఇష్టపడతలేరు. సో ఫ్యామిలీ ఇంపార్టెన్స్ అనేది కూడా మనము చిన్నప్పటి నుండే బాయ్ కానివ్వండి గర్ల్ కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటేనే ఏ రిలేషన్షిప్ అయినా కూడా నిలబడుతుంది అనేది మనం వాళ్ళకి చిన్నప్పటి నుండి నేర్పాలని నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇంకొకటి మనము అక్క ఆ విషయం చెప్తే నాకు కూడా కరెక్ట్ అనిపించింది. ఈ మధ్య డివోర్స్ కేసెస్ మనం ఎక్కువ చూస్తున్నాము. సో ఇదంతా ఇంపార్టెన్స్ మనం వాళ్ళకి చెప్పాలి అనేది నాకు అనిపించింది. ఇంకా నేను ఇక్కడ ఉన్న మెన్ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, ఒక ఉమెన్ ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా మీ ఇంట్లో ఉమెన్ లాగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక అక్క చెల్లి ఒక ఫ్రెండ్ అనుకొని రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి తప్ప ఎక్కడ కూడా హ్యూమిలేట్ చేయొద్దు వాళ్ళని. ఎందుకంటే ఒక మహిళ నిజంగా బయటికి వస్తుంది అంటే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్, వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ లేనిదే ఎవరు కూడా రారు. సో వాళ్ళని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయాలని నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు చట్టసభ
మహిళల్లో 33% రిజర్వేషన్ అనేది ఇప్పుడు మాట్లాడుతున్నారు తప్ప కేసీఆర్ గారు అది ఎప్పుడో 9 years బ్యాక్ జిహెచ్ఎంసీ లో 50% రిజర్వేషన్ అమలు చేయడం కానివ్వండి, మహిళలకు పెన్షన్ కానివ్వండి, షీ టీమ్స్, కళ్యాణ లక్ష్మి, ఇట్లా ప్రతి ఒక్క పథకం కూడా మహిళల కోసం కేసీఆర్ గారు ఎప్పుడో ఆలోచించిండ్రు. మనం ఆ డిఫరెన్స్ గమనించుకోవాలి. ఎందుకంటే మనము ఒక మహిళగా ఆలోచిస్తేనే మన ఫ్యామిలీకి ఒక ఇంపార్టెన్స్ అనేది చెప్పగలుగుతాం. ఇంతకు ముందు సునీతక్క చెప్పిండ్రు, ఒక సేయింగ్ ఉంటది, ఒక ఇఫ్ యు ఎడ్యుకేట్ ఎ మ్యాన్ హి విల్ ఎడ్యుకేట్ అనదర్ మ్యాన్, అంతే ఇఫ్ యు ఎడ్యుకేట్ ఎ వుమెన్ షీ విల్ ఎడ్యుకేట్ ద సొసైటీ అని. అందుకే మనకి ఏ గవర్నమెంట్ అనేది కరెక్ట్, ఎవరికి ఓటేసి మనది మన భవిష్యత్తు మన ఫ్యూచర్ మంచిగా ఉంటది అనేది మహిళలుగా మనం థింక్ చేయాలి. మన ఫ్యామిలీని కూడా ఎడ్యుకేట్ చేయాలని నేను అందరినీ కూడా కోరుకుంటూ, రాజకీయం అంటే సేవ, నాయకత్వం అంటే సేవ అని నిరూపిస్తున్నారు కుమార్ యాదవ్ గారు. సాధారణంగా రాజకీయాల్లోకి వాళ్ళ అవసరానికి వస్తారని అనుకుంటారు, కానీ తమ ప్రజల కోసం, ప్రజలకు సేవలు అందించడం కోసం రాజకీయంలోకి వస్తారని వారు చేసినటువంటి సేవల్ని చెప్తూ ఉంటే విన్నాను నేను. మరి చాలా సంతోషం. కుమార్ యాదవ్ గారికి మహిళల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ వారి శ్రీమతి అలాగే రమాదేవి గారు వారి సహకారంతో ఇన్ని సేవలు నేను నిజంగా ఎక్కడా చూడలేదు, వినలేదు. రాజకీయాల్లో మేము ఇవి చేశామని కేసీఆర్ చేశారు, ప్రభుత్వం చేసింది ఇవి చెప్పారు, కానీ వ్యక్తిగతంగా తాము ఎన్ని పనులు చేశామని చెప్పిన సభలు నేను చూడలేదు. చాలా గర్వకారణం. రమ గారికి కూడా అభినందనలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ పేరు పేరున మరి చాలా ఆలస్యమైంది, ఆకలి సమయం కూడా అయినప్పటికీ మీరందరూ ఇక్కడ ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమం నా పేరు సుమిత్ర ఆనంద్. నేను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ గా పనిచేశాను. మరి నేను పొద్దున హరీష్ అన్న ఇంటికి కలిసి వస్తా, పనుంది చిన్నగాని వెళ్తే ఇక్కడ మరి కుమార్ యాదవ్ గారు మహిళా దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుతున్నారు, మీరు వెళ్ళరండి, అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోతున్నానని మాలోత్ కవిత ఎక్స్ఎంపీ గారిని నన్ను పంపించడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఇంతమందితో మీ అందరిని కలుసుకొని మీ అందరితో మాట్లాడేటువంటి అవకాశం, అదృష్టం నాకు కలిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మహిళా సోదరిమణులు, పెద్దలు, మరి ఇప్పటికే విచ్చేసి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే, అలాగే తను మహిళా కమిషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు సునీతా లక్ష్మారెడ్డి గారు, మాలోత్ కవిత గారు. మన శక్తి మనకు తెలియదు. ఆడవాళ్ళంటే సమాజము తరతరాలుగా వివక్ష, చిన్నది ఒకనాటిది కాదు వివక్ష, పురాణ ఇతిహాసాల కాలం నుంచి స్త్రీలు చెప్తారు, మస్తుగా చెప్తారు, ఓ స్త్రీ ఆదిశక్తి, అమ్మ పరాశక్తి, గొప్పది, ఇట్లా చెప్తా ఉంటారు. కానీ చేతల వరకు వచ్చేసరికి మనల్ని తక్కువ చూడడంతో మన శక్తి మనకు చేత కాదేమో, మన వల్ల కాదేమో అనేటువంటి ఒక నరాన ఇమిడిపోయింది. కానీ రోజులు మారినాయి, మనం ఏదైనా చేయగలం. అదిగో చూడండి, ఇప్పుడు సునీతా విలియమ్స్ భారత సంతతి బిడ్డ అంతరిక్షంలో ఉన్నది. ఒక్కరు కాదు, మన మాలోత్ పూర్ణ ఎవరెస్ట్ ఎక్కగలిగింది. ఒక్క రంగంలో కాదు, స్త్రీలు అవకాశం అనేది ఇస్తే అన్ని రంగాల్లోనూ ఆడబిడ్డలు ముందుంటారని నిరూపించేటువంటి రోజుని. అంతరిక్షంలోకి వెళ్ళగలరు, అవనిని పాలించగలరు, ఏదైనా చేయగలరు. అంత శక్తి స్వరూపిణి స్త్రీ. గతంలో పురాణాల ఇతిహాసములలో, కథల గాథల కావ్యములలో ఎందు వెదికిన అంబవందురు, ఆదివందురు, శక్తివందురు, కైదోయి మోడ్చి స్తోత్రమందురు, కానీ యథార్థంగా కాగడలతో దారి నింపిన కానరానిది ఇట్టి విధమని నేను కవిత రాసుకున్నది. కానీ కనిపిస్తా ఉంది ఆ కుమార్ యాదవ్ లాంటి అన్న లాంటి వాళ్ళు స్త్రీ ఎదగాలని ఆలోచించే వాళ్ళు, స్త్రీలకి సహాయం అందించేవారు ఉన్నంత కాలం మనం ఎదుగుతూనే ఉంటాం. అట్లాగే మన కేసీఆర్ గారు ఆడబిడ్డలు ఎంత గొప్పగా చూసుకున్నారు. ఆయన కంటికి రెప్పలాగా
కంటికి రెప్పలాగా మనల్ని కాపాడుకున్నారు, కడుపులో పెట్టి మనల్ని సాదుకున్నారు. తెలంగాణ రాకముందు మన పరిస్థితి బాగలేకుండే, మన కుటుంబాల పరిస్థితి బాగలేకుండే, పైసా పుట్టుబడి లేకుండే. మరి బిడ్డ పెళ్లి పెట్టుకొని తల్లిగారింటికి పోతే అమ్మా నాయన బతుకుంటే వాళ్ళని బతిమలాడితే ఏమున్నదని పెట్టాలి బిడ్డ అని వాళ్ళు అంటారు. లేదు అమ్మా నాయన లేకపోతే అన్నదమ్ములను అడిగితే కలో గంజో తాగి బతుకుతున్నాం, ఇంత బట్టలో బియ్యమో పోస్తాం కానీ బంగారం మేడికెళ్ళి పెట్టేటట్టున్నాం బిడ్డ అని వాళ్ళు చెప్తారు. అట్లా ఉండే పరిస్థితులు. అటువంటి పరిస్థితులల్లా ఆడపిల్ల పెళ్లికి 1,50,000తో మొదలుపెట్టి 75,000 చేసి 1,116 ఇచ్చినటువంటి మేనమామ కదా కేసీఆర్. ఒక కడుపుల పిండం పడ్డ నాటి నుంచి ఎన్ని విధాలుగా న్యూట్రిషన్ కిట్ ఇచ్చి, కేసీఆర్ కిట్ ఇచ్చి, నీకు ఆడపిల్ల పుట్టిందా మరి ఇదిగో 13,000 రూపాయలు ఇచ్చి అట్లా ఎన్ని రకాలుగా ఆదుకున్నారు. ఇవాళ బిడ్డ అప్పో చేసి పెళ్లి చేసి పంపిస్తే ఆ తర్వాత మళ్ళా కాన్పుకొచ్చే ఆ కథ తల్లిగారి మీద నెత్తి మీద పడుతుంటే అదే బాధ లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి ప్రసవాలు ఒక్కటి కాదమ్మా చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది పొద్దుకుతుంది ఒడువని మేలు మనకు కేసీఆర్ చేస్తే ఇప్పుడు ఏమున్నది ఈ పాలన ఎట్లున్నది? ఇది మహిళా దినోత్సవం కాదు, పోరాట దినోత్సవంగా మలుచుకోవాలి. మనం మన హక్కుల కోసం పోరాడాలి. మనల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల్ని దోకా చేస్తున్నందుకు పోరాడాలి. ఇది మహిళా పోరాట దినోత్సవం. ఈ కుమారంలో పెట్టినటువంటి సభ వేదిక మీద నుంచే మనం శంఖమూడాలి. మేము రేవంత్ రెడ్డిని విడిచిపెట్టాం బిడ్డ, మాకు ఇస్తామన్నటువంటి 2,500 రూపాయలేది బ్యాంకులు వేస్తాను. 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఆడపిల్లకు నువ్వు 2,500 రూపాయలు బ్యాంకులు వేస్తాంటివి కదా, ఏమాయ్ 15 నెలలు అయిపోయాయి, 15 నెలలు గడిచిపోయింది, 15 పైసలు కూడా వేయకపోతివి. తులం బంగారం పెడతాంటివి ఆ 1,00,000 రూపాయలతో పాటు పెళ్లిళ్ళ. ఆ 1,00,000 రూపాయలకే దిక్కు లేదు. పెళ్ళైపోయి పిల్లల్ని అంటున్నా ఇంకా వస్తలేవు. ఒక్కటని కాదమ్మా, దోకా ఈ తెలంగాణ సమాజాన్ని నిలువునా దోకా చేసి గెలిచిండు, అబద్ధాలతో గెలిచిండు. ఇవాళ గెలిచి ఏం చేస్తున్నాడు? ఎవరికి ఎక్కువ మోసం చేసిండు సమాజంలో అంటే ఆడబిడ్డలకి, మనకే ఎక్కువ మోసం చేసిండు. మనం మోసపోయినంత ఈ రేవంత్ రెడ్డి సర్కారుతోని ఆడవాళ్ళు మోసపోయినంత ఎవ్వరు మోసపోలేరు. ఏ రకంగా సమాజంలో ఎవరు మోసపోయినా ఆ ప్రభావం మన మీద ఉంటది. తెలంగాణ వచ్చినాక బతుకులు బాగుపడ్డాయి. మన నీళ్లు మనకు, మన నిధులు మనకు, మన కొలుగులు మనకు. బిడ్డలు వలసపోయిన బిడ్డలంతా దుబాయ్ పోయిన బిడ్డలు, బొంబాయి పోయిన బిడ్డలు వాపసు వస్తా ఉన్నారు, బతుకుతా ఉన్నారు. వ్యాపారాలు సాగుతున్నాయి, రియల్ ఎస్టేట్ సాగుతున్నది. మంచిగా కలో గంజో కాదు, కమ్మగా తినే రోజులు, మంచి కట్టుకునే రోజులు, బట్టలు కట్టుకునే రోజులు, మంచిగా బతుకుతున్నాం అనుకుంటే ఇగో అబద్ధాలాడి అలవిగాని హామీనిచ్చి అరచేతుల స్వర్గం చూపించి మాయ మాటలు చేసి మోసగించి ఇలా ప్రభుత్వంలోకి వచ్చి ఇవాళ 15 నెలల్లో 1,50,000 కోట్ల అప్పు తెచ్చిన అప్పెందుకో? మనం లేని తెలంగాణ వచ్చిందా? బతుకమ్మలు ఎత్తలేదు, బోనాలు ఎత్తలేదు, బరిగీసి ముందట నిలబడలేదు. ఇవాళ నీ మెడలు కూడా గట్లనే వంచాం బిడ్డ. ఇది చెప్తూ మరి మనమందరం కూడా పోరాటానికి సన్నద్ధం కావాలి. ఉత్సవాలు పండగలు కాదు, పండగలు చేసుకునే వాతావరణం ఈ పాలనలో లేదు. మనం ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. డాక్టర్ అయినావు, కలెక్టర్ అయినావు, మినిస్టర్ అయినావు, ఎన్ని రంగాలు ఏదంటే అది మహిళ చెయ్యండి ఏమున్నది. అబలయని దేశమును కబలింప తలపడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. కథనాన శత్రువుల కుత్తుకలన వలుల ఉత్తరించిన బలోన్నత్తు లేలిన భూమి వీరులకు కాణాచిరా తెలంగాణ వీరులకు మొగసాలరా. నీతో ఏం కాదంటే, ఆడవాళ్ళతో ఏం కాదంటే చేసి చూపించలేదు. రుద్రమాదేవిని ఆడపిల్ల అని చెప్పకుండా పెంచిండు తండ్రి సమాజానికి బయట. ఎందుకంటే ఆడపిల్లకు రాజ్యాధికారం లేదు, పాలించే అర్హత లేదని అట్లా పెంచిండు. అయినా ఆమె రాజ్యాన్ని ఏలి చూపించింది. ఈమె ఆడపిల్లని తెలవంగానే మహాదేవరాజు అని అతను ఉంటాడు, ఆయన దాడికి వచ్చేసిండు. మహాదేవరాజు ఆమె మీదకి దాడికి వచ్చేస్తే ఆమె ఊరుకోలేదు, చిత్తుగోడించింది.
ఓడించి చంపకుండా వదిలిపెట్టింది. బ్రతుకు పోరా తెలుగు పడతీయడిదపు వాడి రాయించుకో కావ్యమందు నీతితో పాడుకో జీవితం బంధు అని చెప్పేసింది. అంత గొప్ప సమ్మక్క సారాలకల వారసత్వాన్ని కలిగి ఉన్నాం, వీర రుద్రమ వారసత్వాన్ని కలిగి ఉన్నాం. తెలంగాణ మహిళ శక్తి నిన్నటి విజయమే మనకు సాక్ష్యం. ఈ 10 ఏళ్ళు మనకు అందరం చూసినాం కదా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మనం అందరం చూసిన వాళ్ళనే ఉన్నాం కదా. ఇలా మనం ఎన్ని పోరాటాలు చేయగలిగినాం, గెలిచినాం కదా. మనం పోరాడితే పోయేదేం లేదు, ఖచ్చితంగా గెలుస్తాం. అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాకిచ్చిన హామీలు నువ్వు నెరవేరుస్తావా లేదా? జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి వచ్చి వారి మెసేజ్ ఇవ్వాల్సిందిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉద్దేశించి వారి మెసేజ్ ప్రారంభించండి. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమంది మహిళలను కలిసే అవకాశం కల్పించినందుకు రమ గారికి, కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారికి శుభాకాంక్షలు కూడా. మన ముఖ్య అతిథిగా సుంతా లక్ష్మారెడ్డి గారు, మాలోతు కవిత ఎంపీ గారు, మాజీ ఎంపీ గారు, సుమిత్ర గారు చాలా చక్కగా చాలా మంచి మోటివేషన్ కలిగించారు మహిళలందరికీ. ఇంత అనర్గళంగా ఇంత చక్కగా అర్థమయ్యే విధంగా మాట్లాడడం అంటే అది అందరికీ సాధ్యం కాదు. కానీ ఇందాక ఆమె మాట్లాడిన ప్రతి మాటలో ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా దాన్ని అర్థం చేసుకునే విధంగా చాలా చక్కగా చెప్పాడమ్మా. మన పెద్దలు భూపాల్ రెడ్డి గారి భార్య గీతా భూపాల్ రెడ్డి గారికి, ఎందుకంటే భూపాల్ రెడ్డి అంటే పటంచెరు గుండెకాయ అనుకుంటాను నేను, ఎందుకంటే మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం. ఆయన రాజకీయంగా బడుగు బలహీన వర్గాలకు అండదండలుగా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు అటెంటివ్ స్పీకర్ స్థానాన్ని కూడా స్వీకరించి తన ప్రతిభను తెలియపరుచుకున్న వ్యక్తి మన భూపాల్ రెడ్డి గారు. ఆ విధంగానే సింధు ఆదర్శ రెడ్డి గారు, ముఖ్యంగా ఈరోజు ఈ ఆర్గనైజేషన్ చేసిన జయశ్రీ టీంకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మహిళల పట్ల ఒక మంచి అవగాహనతో చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాన్ని మొత్తం సక్సెస్ఫుల్గా నడిపించుకోగలగడం అంటే సామాన్యమైన విషయం కాదు. గ్రామాల్లో ఉంటే ఇలాంటి అవకాశాలు మాలాంటి వాళ్ళకు దొరికాయి. ఇది పట్టణ ప్రాంతం కనుక చాలా చక్కటి అవకాశం తీసుకొని మంచిగా సక్సెస్ చేశారు. ఈ విధంగానే వేదిక మీద ఉన్న పెద్దలు, ఉద్యమకారులు, చాలా మంది పెద్దలు ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు. మహిళా సోదరీమణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు కవిత గారు, సునీత గారు ప్రభుత్వం గురించి, ఇప్పుడు మీరు మిస్ అవుతున్న దాని గురించి స్పష్టంగా అన్ని చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపటి భవిష్యత్తులో మీ ప్రాంతంలో, మీలో, మీ మధ్యలో ఉంటూ మీకోసం పాటుపడుతున్న వ్యక్తులను గ్రహించి వాళ్ళకు అండదండలుగా ప్రతి మహిళ ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే మహిళలది చాలా గొప్ప స్థానం మన భారతదేశంలో. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతి దానికి వాళ్ళు గీత దాటకుండా మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ మన భారతదేశ సంస్కృతిని నిలబెడుతున్న వారు. కుటుంబంలో ఇప్పటి వరకు గడప దాటని మహిళకు కూడా ఈరోజు మన మొదటి ముఖ్యమంత్రి, మన తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గడప దాటని వాళ్ళని కూడా బయటకు వచ్చే అవకాశం కల్పించిండు. వాళ్ళలో ఉన్న పనితనాన్ని, వాళ్ళ శక్తిని నిరూపించుకునే అవకాశాన్ని మన మాజీ ముఖ్యమంత్రి గారు మనకు కల్పించిండు. అందులో భాగంగానే నేను కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా అయ్యాను. దీనితో చదువుతో పని లేదు, మనిషికి సంస్కారం చాలా అవసరం. ఆ సంస్కారం సమాజాన్ని అభివృద్ధిలోకి తెచ్చే విధంగా ఉండాలి. అది చేయాలంటే మహిళలకే చాలా ఓర్పు, చాలా కృషి ఉంటుంది. కనుక
దాంట్లో పూర్తి బాధ్యత మహిళలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఏ విధంగా అంటే కుటుంబ పరంగా, కుటుంబం నుండి కొడుకు ఉంటాడు, బిడ్డ ఉంటాడు. మన పాత రోజుల్లో ఏంటంటే కొడుకుకి ఇచ్చిన స్థానాన్ని బిడ్డకి ఇచ్చేవారు. నువ్వేంటి ఇంటికి పోతే అత్తమామ సేవ చేసుకోవడము, ఇంట్లో వంట వండుకోవడం మట్టుకే దాని మైండ్ అక్కడికే పెట్టేవారు. కానీ అది కూడా రేపటికి పురుషులతో పాటు అది కూడా ప్రజాసేవ చేసే విధంగా, దేశానికి ఉపయోగపడే విధంగా బిడ్డను కూడా తయారు చేస్తామని మహిళ ఆలోచించేది కాదు. కానీ ఇప్పుడు మార్పు వచ్చింది. కుటుంబం నుండి ఆ మార్పు తీసుకొచ్చి స్త్రీలను పురుషులను సమానంగా పెంచి పెద్ద చేసి వాళ్ళు సమాజాన్ని బాగుపడే విధంగా చేయాలి అని అంటే తల్లిదండ్రుల చేతిలో, ఉపాధ్యాయుల చేతిలోనే ఉంది. ఈరోజు ఇంతమంది మహిళలకు సన్మానం చేసింది అని అంటే వాళ్ళు వివిధ రకాలుగా ఎన్నో ఉద్యోగాల్లో వివిధ రకాలుగా ప్రజాసేవ చేస్తూ ఈరోజు వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ, వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ప్రజాసేవలో నిమగ్నమైంది. అంటే ఆ చదువు వల్ల కూడా వాళ్ళకి ఆ శక్తి రాగలిగింది, ఆ ధైర్యం రాగలిగింది. అందుకే మా చిన్న పిల్లల నుండే ఆడపిల్లలకు కూడా కొడుకుతో సమానంగా పెంచండి. మన తెలంగాణ సమాజం బాగుపడే విధంగా ఇప్పుడు జరుగుతున్న కృత్యాలన్నీ మానిపోయి నేను ధైర్యవంతులను, నేను ఏదైనా ఎదుర్కోగలుగుతానని ప్రతి అమ్మాయి లోపల చిన్నప్పటి నుండి ఆ ధైర్యం వచ్చే విధంగా మీరు పిల్లలను పెంచండి. మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైంది. జైపాల్ రెడ్డి గారికి మొమెంటోతో వాళ్ళని సత్కరించవలసిందిగా రమా కుమార్ యాదవ్ గారిని, వారి కో సిస్టర్ స్వప్న గారిని ఆహ్వానించడం జరిగింది. చాలా మంచి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మీరు అందరూ కూడా వెయిట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఇంట్లో జరుగుతున్నటువంటి మనకి మధ్య చూస్తున్నాం సోషల్ మీడియాలో ప్రతి ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. సార్ మనకి కలిగినంత, మనకి చేతనైనంత, మనకి వీలైనంత వరకు మన తల్లిదండ్రులని పాటు మహిళలు కూడా పార్టిసిపేట్ చేశారు. ఎంతమంది విద్యానికేతన స్టూడెంట్స్, ఇప్పుడు యువకుడు స్టూడెంట్స్. తెలంగాణ ముద్దు బిడ్డ మా మెట్టు కుమార్ యాదవన నింగిలోన చందమామ అరే నీలాకొచ్చి వాలేనమ్మా. తెలంగాణ ముద్దు బిడ్డ మా మెట్టు కుమార్ యాదవన ఈ జన్మాల రుణమో అన్నా నీకు తోబుట్టు వయ్యామన్నా. ఏ జన్మాల రుణమో అన్నా నీకు తోబుట్టు అయ్యామన్నా. నింగిలోన చందమామ అరే నాకొచ్చి వాలేనమ్మా. అన్నాని అంటే చాలే అరే దండా దండా నేనంటాడే. అన్నాని అంటే చాలే అరే దండా దండా నేనంటాడే. బల్లాగూడ గ్రామంలోనా బీసీలా సెంటర్ చూడే. బల్లాగూడ గ్రామంలోనా బీసీలా సెంటర్ చూడే. రాఖీల పండుగ నాడు అరే చీరాలు ఇచ్చినాడే. రాఖీల పండుగ నాడు అరే చీరాలు ఇచ్చినాడే. నింగిలోన చందమామ అరే నీలాకొచ్చి వాలేనమ్మా. నింగిలోన చందమామ అరే నీలాకొచ్చి వాలేనమ్మా. దసరా పండుగ నాడు అరే స్కూటీలా జోరే చూడు. దసరా పండుగ నాడు అరే స్కూటీలా జోరే చూడు. కుల మతం భేదం లేదే అందరిలో నా అందరి వాడే. కుల మతం భేదం లేదే అరే అందరిలో నా అందరి వాడే. ఉన్నోడు లేనోడని అరే భేదాలు చూపానోడే. ఉన్నోడు లేనోడని అరే భేదాలే చూపానోడే. నింగిలోన చందమామ అరే నీలాకొచ్చి
జీవాలేనమ్మా తెలంగాణ ముద్దు బిడ్డ మా మిట్టు కుమార్ యాదవన్న మా మిట్టు కుమార్ యాదవన్న మన మిట్టు కుమార్ యాదవన్న పార్వతి ఎట్లా వచ్చాక దిగిపోండి అమ్మ, ఇక్కడ డిస్టర్బ్ అవ్వద్దు. శ్రీలత సెకండ్ ప్రైజ్, ప్రమీల ఫస్ట్ ప్రైజ్. ఫాస్ట్గా వచ్చేసేయాలి. తర్వాత బాస్కెట్బాల్ గేమ్ రేఖా గ్రూప్ 10 ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అండ్ ఫస్ట్ ప్రైజ్. సుజాత అండ్ కృష్ణవేణి ఫస్ట్ ప్రైజ్. మీరు ఫాస్ట్గా మూవ్ చేయాలి. మళ్ళీ ఒకసారి చదువుతున్నాం. ఈవెంట్ నెట్ గేమ్ ప్రభా అండ్ రీనాదేవి, సునందేవి అండ్ రమాదేవి వరుసలో వస్తున్నాయి. మీరు అలా దిగిపోవాలి, ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోవాలి. మల్లేశ్వరి స్పూన్ మార్బల్ అయిపోయిందమ్మా. శ్రీలత సెకండ్ ప్రైజ్, రేఖ ఫస్ట్ ప్రైజ్. 16 మందికి ఇచ్చేసానమ్మా. అండ్ జీవిత టీం రెడీ ఉండాలి. జీవిత టీం రెడీ ఉండాలి. 16 మెంబర్ జీవిత టీం. జీవిత టీం వచ్చింది. నెక్స్ట్ అమ్మ ఒక్కొక్కటే